యెస్. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. లాస్ట్ క్లాస్‌లో మనం కొన్ని ఫంక్షన్స్ గురించి, స్ట్రింగ్ ఫంక్షన్స్ గురించి తెలుసుకోవడం జరిగింది. దాంతో మీకొక వర్క్ కూడా ఇచ్చాను నేను. సో, ఒకసారి నేను చేసి చూపిస్తాను. అది ఎలా చేయాలి ఏంటి అనేది. కొంతమంది చేశారు. బట్ వాళ్ళకి అంటే ఎగ్జాక్ట్‌గా వచ్చిందా లేదా? అది కరెక్ట్‌గా ఎలా ఆలోచించారో చూద్దాం. సో, ఒకరైతే కరెక్ట్‌గా చేశారు. సో, మిగతా వాళ్ళు చేశారు గానీ, అది అన్నిటికి కరెక్ట్‌గా వస్తదా లేదా అనేది డౌటు. ఓకే. సో యాహ్! సో, ఇలా కౌంట్ ఇవన్నీ ఇలా చేసుకోవచ్చు మనము. హ్మ్. ఇవన్నీ నార్మల్ అంటే రిపోర్ట్స్‌లో జస్ట్ మనకు కావాల్సిన ఫిగర్స్ మాత్రమే. అంతేగాని దాంతో పాటు వేరే డేటా రాదు. ఓన్లీ కాలిక్యులేషన్స్ పార్టే ఉంటుంది. సో, ఇలాంటి వాటికి మనం ఇలా చేసుకోవచ్చు. యాహ్! ఇక్కడ నేను ఎగ్జాంపుల్ చెప్పాను ఇలా కావాలి అని నాకు. ఓకే. సో, ఇక్కడ చెప్పిందేంటంటే మనం ఏ నంబర్ ఇచ్చినా సరే రావాలని చెప్పాను. ఏ నంబర్ ఇచ్చినా రావాలి అని చెప్పాను. దానికి కొన్ని స్ట్రింగ్ ఫంక్షన్స్‌ని యూజ్ చేయాలి అని చెప్పాను నేను. ఓకే. ఇక్కడ మీకు హ్మ్. ఓకే. ఎల్‌ప్యాడ్, రైట్ ప్యాడ్ రావాలి. రిమైనింగ్ అలా వస్తదని చెప్పాను గదా! ఫోన్ నంబర్. ఓకే. దిస్ ఈజ్ ఫోన్ నంబర్ అనుకుంటే 9441088048 ఇదే ఫోన్ నంబర్ తోటి నేను ఇక్కడ గూడా సిమ్‌లు తీసుకుంటున్నాను. ఇది మేక్ ఇట్ 10 మేక్ ఇట్ 10 రిమైనింగ్ నాకు రిమైనింగ్ అనేది కాదు ఇక్కడ. ఎల్‌ప్యాడ్ అనేది కాదు. ఎల్‌ప్యాడ్ ఆర్‌ప్యాడ్ అనేది కాదు. ఫస్ట్ దాంట్లో అంటే ఓకే. పెట్టి చూద్దాం. లేదంటే స్టెప్ బై స్టెప్ చేసి చూపిస్తాను మీకు. ఇలా గాకుండా స్టెప్ బై స్టెప్ చేసి చూపిస్తాను. అదేంటంటే సో, ఫస్ట్ మనం దీంట్లో నుంచి కొన్ని ఓన్లీ సమ్ క్యారెక్టర్స్‌ని ఎక్స్‌ట్రాక్ట్ చేయాలి. ఓకే. అంటే ఎక్స్‌ట్రాక్షన్ కోసం మనం ఏం వాడుతున్నాం? చెప్పండి. ఏ ఫంక్షన్ ఎక్స్‌ట్రాక్ట్ చేయడానికి? ప్లీజ్ రెస్పాండ్. ఎక్స్‌ట్రాక్ట్ చేయడానికి ఏ ఫంక్షన్ వాడతాం? లెఫ్ట్ అయితే లెఫ్ట్, రైట్ అయితే రైట్. సో, ప్రెజెంట్ ఇక్కడ నేను లెఫ్ట్ తీసుకుంటున్నాను. పారామీటర్స్ ఏంటి? సమ్ స్ట్రింగ్, కామా, నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్. నేను 2 కావాలంటున్నాను. దట్ ఈస్ పారామీటర్స్. ఓకే. 94 వచ్చింది. 94 వచ్చింది. నాకు రైట్ కూడా కావాలి. లెఫ్ట్ అండ్ రైట్. సో, నేను దీన్ని కాపీ చేశాను. ఇప్పుడు నాకు ఈ 2 కూడా సెపరేట్ కాలమ్స్ కాదు. సింగిల్ కాలమ్‌లో కావాలి. ఓకే. ఓకే. దాని గురించి నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఈ ఫస్ట్ కాలమ్ తీసుకుందాం. ఫస్ట్ కాలమ్. దిస్ ఈస్ కాలమ్. ఇది స్ట్రింగ్ అనుకుంటే యాస్ ఫోన్ కామా చూద్దాం. ఇప్పుడు మనకి ఆహ్, ఇక్కడ చిన్న ఒక ఎక్స్‌పెరిమెంట్. ఓకే. ఫోన్ గదా! ఇక్కడ ఫోన్ కాలమ్‌ని యాక్సెస్ చేయొచ్చని చూద్దాం. ఫోన్ కాలమ్. పీహెచ్. ఎర్రర్. అన్‌నోన్ కాలమ్ పీహెచ్. ఎందుకంటే అది జనరేట్ అవ్వలేదు గదా! అది ఇంకా మనకి ఆహ్, జనరేట్ అవ్వలేదు. దాంతో పాటు ఆ కాలమ్ అనేది పనిచేయదనమాట. అది మీకు ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను నేను. ఈ రిజల్ట్ సెట్ జనరేట్ అయితేనే అలియాసెస్ యాక్టివేట్ అవుతాయి. లేదంటే యాక్టివేట్ కాదు.
అది రియల్‌గా మన కస్టమర్ ఫోన్ నంబర్స్ ఉంటే వస్తది. సో, మనం దాన్ని యూజ్ చేయొచ్చు. ఇక్కడ ఫ్రమ్ కస్టమర్స్, కస్టమర్స్‌లో మనకు ఫోన్ ఉంది కదా! దాన్ని యూజ్ చేయొచ్చు. ఫోన్ యాజ్ ఎందుకు? మనం డైరెక్ట్‌గా ఫోన్ నంబరే దొరికింది కదా! సో, ఇక్కడ మనం ఈ కాలమ్‌ని యూజ్ చేయొచ్చు. ఫోన్ కాలమ్‌ని. ఫోన్ కాలమ్ దాన్ని మనం స్ట్రింగ్ లాగా వాడవలసిన అవసరం లేదు. ఓకే. ఇప్పుడు చూద్దాం. యెస్. ఓకే. మనకి ఓకే. ఈ ఫోన్ నంబర్స్ ఇలా ఉన్నాయా? ఓకే. డోంట్ వర్రీ. ఫోన్ నంబర్స్ ప్రాపర్‌గా లేవు. ఓకే. ఫోన్ నంబర్స్ కరెక్ట్‌గా లేవు. ఓకే. డోంట్ వర్రీ. ఏదైనా సరే స్టార్టింగ్ లెటర్స్ వచ్చినాయి మనకి. స్టార్టింగ్ 2 క్యారెక్టర్స్ వచ్చినాయి మనకి. ఇది కూడా మనకు ఒకందుకు మంచిదే. ఓకే. సో, నెక్స్ట్ నాకు కంకాట్ చేస్తున్నాను నేను. కంకాట్ అంటే ఇంకొక దాన్ని కూడా కామా, రైట్ అని చెప్పేసి దీనికి కూడా స్మాల్ లెటర్ పెడతా. లెఫ్ట్ టు, రైట్ టు. రైట్ ఫోన్, కామా 2 క్యారెక్టర్స్. ఇప్పుడు చూడండి. అంటే లెఫ్ట్ నుంచి, రైట్ నుంచి 2 తీసుకుంది. ఓకే. సో, ఈ రెండిటి మధ్యలో మనకి సంథింగ్ ఆస్టెరిస్క్ రావాలిక్కడ. ఆస్టెరిస్క్. ఓకే. ఎన్ని రావాలి? అంటే రిమైనింగ్ ఎన్నుంటే అన్ని. మధ్యలో. ఎన్ని రావాలి అంటే ఫిక్స్‌డ్ గాదది. అది ఫిక్స్‌డ్ గాదు. మీరదే కొంతమంది రాంగ్ జేశారు. ఇది ఫిక్స్‌డ్ ఆస్టెరిస్క్ కాదు. ఇప్పుడు చూడండి అన్నిటికి ఫిక్స్‌డ్ వచ్చింది. ఓకే. సో, దీనికి ఎన్నుంటే అన్నే రావాలి. దీనికి ఎన్నుంటే అన్నీ రావాలి. ఇప్పుడు ఇదేంటంటే అన్నీ సమానంగా వచ్చేసిందన్నీ. ఇన్‌పుట్ ఎలా ఉన్నా సమానంగా వచ్చేసింది. అఫ్‌కోర్స్ ఇది గూడా మనకు ఒక అందుకు ఇదే గాని గెస్ చేయలేరనమాట. నంబర్ ఆఫ్ డిజిట్స్ మారితే. సో, ఓనర్ అంటే ఆహ్, ద ద ఆహ్, ఫోన్ నంబర్ కలిగిన అతను గెస్ చేయగలగాలి కదా! గెస్ చేయాలి అంటే నువ్వు నంబర్ ఆఫ్ డిజిట్స్ మ్యాచ్ అవ్వాలి. మధ్యలో హైడ్ చేసిన నంబర్ ఆఫ్ డిజిట్స్ మ్యాచ్ అవ్వాలి. సో, దానికేం చేయాలంటే ఇక్కడ అంటే మనకిక్కడ రిమైనింగ్ ఎన్ని రావాలి ఏంటి అనంటే, ఈ టోటల్ లెంగ్త్ ఎన్నున్నాయో దాంట్లో నుంచి 4 తీసేయాలి. దాంట్లో నుంచి 4 తీసేయాలి. ఎందుకు అనంటే, అంటే దీని లెంగ్త్‌లో నుంచి స్టార్టింగ్ 2, ఎండింగ్ 2 క్యారెక్టర్స్‌ని పిక్ చేసాం గదా! అంటే 4 పోతే రిమైనింగ్ స్టార్స్ రావాలి. అది మనకు కావాల్సింది. దానికని ఇక్కడ మనం స్టార్స్ ఎన్ని రావాలి అనే దాని గురించి ఓకే. ఇక్కడ మనం సంథింగ్ వర్క్ చేయాలి. సో, దీన్ని ఇలా చేయటం కుదరదు మనం ఇక్కడ డైరెక్ట్‌గా. ఈ లెఫ్ట్ ట్రిమ్ తీసాం గదా! దీన్ని తీసాం గదా! దీన్ని లేదా దీన్నో ఏదో ఒక దాన్ని తీసుకోవాలి మనం. తీసుకొని చేయాలి. ఓకే. సో, నేను ఫస్ట్ దాన్ని తీసుకుంటున్నాను. తీసుకొని ఇక్కడ ఎల్ ప్యాడ్, ఎల్ ప్యాడ్ తీసుకొని ఎల్ ప్యాడ్‌లో థిస్ ఈస్ ద స్ట్రింగ్ ఇదంతా స్ట్రింగ్ అనుకుంటే, కామా మేక్ ఇట్ 10, 10 మేక్ ఇట్ అవ్వాలి అన్నాం అనుకోండి. అన్ని 10 వస్తాయి. అంటే రిమైనింగ్ వాటిని ఏమి ఇవ్వాలి అంటే ఆస్టెరిస్క్, ఆస్టెరిస్క్ ఇవ్వాలి అని చెప్తున్నాను. ఇప్పుడు మీరు చూస్తే ఇలా ఓకే. లెఫ్ట్ గదా! లెఫ్ట్ కాదు మనకు కావాల్సింది రైట్ ఆర్ ప్యాడ్, ఆర్ ప్యాడ్. యెస్. ఇలా ఇచ్చేసింది. అంటే దీన్ని 10 చేసేసిందనమాట. ఇవి ఆల్రెడీ 2 ఉన్నాయి. ఇవి ఆల్రెడీ 2 ఉన్నాయి. సో, ప్రాబ్లమ్. సో, అందుకని మనం ఏం చేయాలంటే ఇక్కడ 10 కాదు 8 తీసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ 2 ఇక్కడున్నాయి కదా! సో, ఇప్పుడు చూడండి. మనకిక్కడ అన్ని 10 క్యారెక్టర్స్ వస్తాయి. అన్ని.
ఇక్కడ ఎన్నున్నా అన్ని 10 వస్తాయి. ఓకే, ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. కానీ మనకు కావాల్సింది అది కాదు కదా, ఇక్కడ ఎన్ని ఉంటే అన్నీ కావాలి. అంటే ఇక్కడ ఫిక్స్డ్గా 8 అని ఇవ్వకూడదు అనమాట. ఇక్కడ మనం ఫిక్స్డ్గా 8 అని ఇవ్వకూడదు. ఓకే, ఫిక్స్డ్గా ఇస్తే ఏమవుతుంది అంటే ఓవరాల్ 10 వచ్చాయి. ఇక్కడ 8 అంటే 10 వస్తాయి, ఎందుకంటే +2 ఈ 2 కలిసిపోయినాయి. ఈ 2 కలుపుకొనే 8 ఇది. ఓవరాల్ మనం ఇక్కడ 8 ఇస్తే +2 కలుపుకొని 10 వస్తాయి. ఇప్పుడు మనకి ఎలా కావాలి అంటే ఈ టోటల్ లెంత్ 10 అయితే అంటే ఎన్నుంటే అన్ని తీసుకోవాలి. అందుకని 10 12 అని కాదు, ఎన్నుంటే అన్ని తీయాలి అంటే దాన్ని మనం కౌంట్ చేయాలి. ఈ క్యారెక్టర్స్ని కౌంట్ చేయడానికి ఫంక్షన్ ఏంటి చెప్పండి? క్యారెక్టర్స్ని కౌంట్ చేయడానికి ఫంక్షన్ ఏంటి? నిన్నటి క్లాస్లో చెప్పాను మీకు నేను. హలో, నో, ఇది పైథాన్ కాదు. యా, క్యార్ లెంత్ బట్ స్పేస్ ఉండదు. ఓకే, స్పేస్ ఉండదు. అంటే ఇక్కడ మనం మాన్యువల్గా నంబర్ తీసుకోకుండా డైనమిక్గా తీసుకోవాలన్నమాట. సో ఇక్కడ క్యార్ లెంత్ ఆఫ్ ఫోన్ -2 అలాగనే చేయొచ్చు, అంతే, -2 అంతే. క్యార్ లెంత్ -2. ఈ -2 ఎందుకంటే ఇక్కడ 2 యాడ్ చేసాం కదా, అందుకని -2. ఇప్పుడు చూద్దాం. ఎర్రర్ స్పెల్లింగ్ మిస్టేక్ ఇచ్చా. క్యార్ లెంత్ యా అండర్స్కోర్ క్యార్ లెంత్. ఓకే, సో మనకి ఇక్కడ చూస్తే చూడండి, ఇక్కడ టోటల్ 6 క్యారెక్టర్స్ ఉన్నాయి. రిమైనింగ్ 2 మాత్రమే హైడ్ చేసింది. ఇక్కడ ఎక్కువ ఉన్నాయి, ఇక్కడ కరెక్ట్గా వాటిని స్టార్టింగ్ అండ్ ఎండింగ్ హైడ్ చేసింది. ఇవన్నీ సమానంగా ఉన్నాయి లెంత్, వాటిలో మధ్యలో ఒకటే స్టార్ట్ చేసింది. ఇలా ఇది మనం ఏ నంబర్ ఉంటే ఆ నంబర్ని డైనమిక్గా చేయటం అనమాట ఇది. సో దానికి ఇది మనం ఇక్కడ కంకాట్ అనే స్ట్రింగ్ ఫంక్షన్ వాడాం, ఆర్ప్యాడ్ అనే స్ట్రింగ్ ఫంక్షన్ వాడాం, లెఫ్ట్ అనే స్ట్రింగ్ ఫంక్షన్ వాడాం, క్యార్ లెంత్ అనే స్ట్రింగ్ ఫంక్షన్ వాడాం, రైట్ అనే స్ట్రింగ్ ఫంక్షన్ వాడాం. ఇవన్నీ వాడుకొని అంటే వీటిని ఎలా యూజ్ చేసాం అనేది ఇంపార్టెంట్. నీకు ప్రోగ్రామింగ్ అంటే అదే. ఏంటంటే ఫంక్షన్స్ ఉంటాయి, అన్ని ఫీచర్స్ ఉంటాయి. వాటిని యూజ్ చేసుకొని మనకి కావాల్సిన రిజల్ట్ని ఏ విధంగా తెచ్చుకోవాలి అనేది, లేదా అవుట్పుట్ని ఏ విధంగా జనరేట్ చేసుకోవాలి అనేది ఇంపార్టెంట్. దానికే మనం ఆలోచించాల్సిన లాజిక్ అంటే ప్రాసెస్ అనమాట. ఆ ప్రాసెస్ అంటే ఫ్లో చార్ట్. ఆ ఫ్లో అంటే ఎలా చేయాలి ఈ పనిని చేయడానికి స్టెప్స్ ఉంటాయి కదా, ఏదైనా ఒక పనిని చేయడానికి స్టెప్స్ ఉంటాయి. ఆ స్టెప్స్కి కోడ్ రాయాలి. నేను ఇప్పుడు మీకు స్టెప్ బై స్టెప్ చెప్పాను. ఫస్ట్ ఎక్స్ట్రాక్ట్ చేశాను లెఫ్ట్ అండ్ రైట్, తర్వాత ఆర్ప్యాడ్ చేశాను. ఓకే, ప్యాడింగ్ చేశాను అంటే దాన్ని ఒక సమ్ క్యారెక్టర్స్కి లెంత్ పెంచాను. అన్ని స్ట్రింగ్స్ లేకపోతే దానికి ఒక క్యారెక్టర్ని ఇచ్చాను, యాస్ట్రిక్ అనే క్యారెక్టర్ని ఇచ్చాను. అండ్ బట్ అది డైనమిక్ కాదు కాబట్టి డైనమిక్గా దాన్ని ప్యాడింగ్ చేయడం కోసం క్యార్ లెంత్ యూజ్ చేశాను. ఇలా స్టెప్ బై స్టెప్. అంటే ఒక పనిని సిస్టమ్తో చేయించాలి అంటే మనం ఫ్లో చార్ట్ ఆ ప్రాసెస్ ఫ్లో ఉంటుందన్నమాట. ఆ వర్క్ చేయడానికి, ఆ వర్క్ చేసే ప్రాసెస్ ఏదైతే ఉంటుందో దాని ఫ్లో ఉంటుంది. దాన్ని స్టెప్ బై స్టెప్ చేయాలి. అదే మనకి ప్రోగ్రామింగ్ చేయటం అంటే స్టెప్ బై స్టెప్ చేయాలి. సిస్టమ్ కూడా అలానే చేస్తుంది. సిస్టమ్ కూడా స్టెప్ బై స్టెప్ నువ్వు రాస్తేనే అది స్టెప్ బై స్టెప్ చేస్తుంది. నువ్వు కూడా ఏదైనా పని చేయాలి అంటే రియల్ వరల్డ్లో, అంటే కంప్యూటర్తో కాకుండా రియల్ వరల్డ్లో నువ్వు ఏదైనా ఒక వర్క్ చేయాలి అంటే దాన్ని కూడా ఒక పద్ధతి ప్రకారం చేస్తావు. అంతేగాని జిగ్జాగ్లో చేయవు కదా. పద్ధతి ప్రకారం స్టెప్ బై స్టెప్ చేస్తేనే అవుట్పుట్ వస్తుంది, లేదంటే రాదు. ఏదైనా ఒక పని, అది ఏదైనా కావచ్చు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు
మీ దగ్గరలో ఉన్న సిటీకి వెళ్ళి ఏదైనా షాపింగ్ చేయాలనుకోండి. దానికి సమ్ ప్రాసెస్ ఉంటుంది. ఫస్ట్ ఆహ్, సమ్ వెహికల్ హైర్ చేసుకోవాలి. లేదా బస్ స్టాండ్‌కి వెళ్ళాలి. బస్ స్టాండ్‌లో బస్ టికెట్ తీసుకోవాలి. బస్ ఎక్కాలి. ఇలా సమ్ ప్రాసెస్ ఉంటుంది. ఓకే. అవన్నీ స్టెప్స్ అంటారు వాటిని. అవన్నీ స్టెప్ బై స్టెప్ చేయడమే ప్రోగ్రామింగ్ అంటే. అంటే ఆ ఒక్కొక్క స్టెప్‌లో చేసే పనికి అవసరమైన కమాండ్స్ ఆల్రెడీ మనం నేర్చుకుంటాం. వాటిని ఆ విధంగా ఆర్డర్‌లో పేర్చుకోవటమే. ఏది ఎక్కడ యూజ్ చేయాలి అనేది. దట్ ఈస్ కాల్డ్ సింటాక్స్. సింటాక్స్ అంటారు. ఓకే. ఆ సింటాక్స్ కూడా ఏదైనా ప్రాబ్లమ్ అయితే ఎర్రర్స్ వస్తాయి. ఇది ఇలా వాడకూడదు, అది అలా వాడకూడదు. అంటే ఒక సెంటెన్స్ ఫార్మ్ చేసేటప్పుడు లేదా ఒక 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 స్టేట్మెంట్ రాసినప్పుడు ఒక స్టేట్మెంట్, ఆ స్టేట్మెంట్‌కి సింటాక్స్ ఇంపార్టెంట్. అంటే ఏది ఏ కమాండ్ ఎక్కడ యూజ్ చేయాలి. ఓకే. దాని పారామీటర్స్ ఎన్నుంటాయి. ఆ పారామీటర్స్ అన్నీ ఇస్తున్నామా లేదా? సో, ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. సో, అదే మనకి ప్రోగ్రామింగ్ అంటారు. ఓకే. సో, ఇది మీకు నేను చెప్పాను వర్కు. సో, ఇంకొకటి ఆల్రెడీ చెప్పాను గదా! అది ఆల్రెడీ 2 కలిపి 2 వచ్చేసింది కాబట్టి, ఈ 2 వచ్చేసినాయి. సో, దీనికి ఒక అలియాస్ నేమ్ గూడా పెట్టుకోవచ్చు మనం ఇది మొత్తానికి కలిపి. అదంతా కనపడుతుంది గదా! యాజ్ ఫోన్ 2 అని. పీహెచ్2 అని చెప్పేసి నేను ఇట్లా జస్ట్ అలియాస్ నేమ్ పెట్టాను. ఇక్కడ మీకు చూడండి ఫోన్ 2. ఫోన్ 2 ఇలా వస్తుంది. అంటే డేటాబేస్‌లో ఈ ఫోన్ నంబర్ ఉంటుంది. మనం దాన్ని పబ్లిక్ డొమైన్‌లో పోస్ట్ చేసేటప్పుడు ఈ విధంగా కన్వర్ట్ చేసి పోస్ట్ చేస్తాం. అది వాళ్ళ మేనేజ్‌మెంట్ వాళ్ళ బిజినెస్ రూల్ ప్రకారం. వాళ్ళు ఏ ఫార్మాట్‌లో పంపించమంటే ఆ ఫార్మాట్‌లో తయారు చేసి పెడతాం. అది వెళ్తుంది. ఓకే. అట్లా. ఓకే. గుడ్. సో, నెక్స్ట్ టాపిక్‌కి వెళ్దాం మనం ఇప్పుడు. యాహ్! సో, ఇక్కడ మ్యాథమెటిక్స్ యావరేజ్, కౌంట్, మినిమమ్ ఇలా చూసాం కదా ఇవన్నీ. ఇక్కడ మనకి కొన్నున్నాయి. రౌండ్ ఉంది. రౌండ్ ఆల్రెడీ. రౌండు, ట్రంకేటు, సీలింగు, ఫ్లోర్ అనున్నాయి. ఓకే. సో, వీటి గురించి జస్ట్ మీకు క్లారిటీ ఇస్తాను. ఇవి ఎవరికి చెప్పాను? ఓకే. జావా స్క్రిప్ట్‌లో చెప్పినట్టున్నాను. వాళ్ళకి వేరే ఉంటాయి కొంచెం. వీటికి సంబంధించిందే. వాయిస్ బ్రేక్ అవుతుందా? ఓకే. ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు ఓకేనా వాయిస్? ఇప్పుడు వాయిస్ ఓకేనా? డియర్ స్టూడెంట్స్. ఓకే. యాహ్! గుడ్. ఓకే. సో, దానికి సంబంధించి రౌండ్ చేయటం ఇలాంటివి ఉన్నాయి గదా! కార్యక్రమం. సో, ఒకసారి దీన్ని చూద్దాం. దీని నుంచి దీన్నేమైనా వాడుకుందాం మనం. ఓకే. యాహ్! ఓకే. సో, ఇది వద్దులే. మనం మాన్యుయల్‌గా డేటా తీసుకుందాం. మాన్యుయల్‌గా తీసుకుందాం. నో ఇష్యూ. ఆహ్, యెస్. న్యూ ఫైల్ తీసుకుందాం. సెలెక్ట్ చేసి సమ్ నంబర్‌ని రౌండ్ చేస్తున్నాను నేను. సమ్ నంబర్ తీసుకుంటున్నాను ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ 568.9 ఇట్లా 9 వద్దు. ఓకే. 9 పెట్టి చూద్దాం ఇప్పుడు. సో, రౌండ్ అంటున్నాను. సో, దీనికి పారామీటర్స్ ఉంటాయి. మనం ఇంకా ఒకటే ఇచ్చాం పారామీటర్ ఆ ఫంక్షన్‌కి. 569, 569 వచ్చింది. ఎందుకంటే 8 కాస్త 9 అయిపోయింది. బికాజ్ ఇక్కడ మనకి 9 కంటే ఎక్కువ ఉంది కాబట్టి డెసిమల్స్. అందుకని అలా వచ్చింది. ఓకే. ఇక్కడ నేను 5 పెట్టాననుకోండి డెసిమల్స్. అది రౌండ్ చేస్తుందా? చేయదా? చేసింది. సో, దీని పక్కన వాల్యూ 3 పెట్టారనుకోండి. అప్పుడు ఎలా రౌండ్ చేస్తుంది? ఓకే. సేమ్. సో, ఇది గనక 5 కంటే తక్కువుంటే, 5 కంటే తక్కువుంటే ఫస్ట్ డెసిమల్ రౌండ్ చేయదు. అది 5 కంటే ఎక్కువుంటే రౌండ్ చేస్తది. మీకు ఆల్రెడీ తెలుసు. సో, ఈ రౌండ్ చేసే క్రమంలో డెసిమల్స్ ఏమైనా ఉంచాలి అనుకుంటే డెసిమల్స్ మనం మెన్షన్ చేసుకోవచ్చు రౌండ్‌కి. సో, మనకిలా సెకండ్ పారామీటర్ నంబర్ ఆఫ్ డెసిమల్స్ అనమాట ఇది. ఓకే. మనం ఎన్ని కావాలంటే అన్ని ఇచ్చుకోవచ్చు. మనం ఎక్స్‌ట్రా ఇస్తే 10 డెసిమల్స్ అని ఇస్తే అక్కడ 4 ఉన్నాయి. అప్పుడు అదేం చేస్తది? ఓకే. అక్కడ ఎన్నున్నాయో అన్నే ఇస్తుంది. సో, మిగతా వాటిని ఇవ్వట్లేదు నువ్వు 10 పెడితే. నువ్వు 2 పెడితే 2 వస్తుంది. ఓకే. బట్ ఇక్కడ 5, 4 వచ్చింది. బికాజ్ 5, 3 తర్వాత 8 ఉంది కాబట్టి
5 కంటే ఎక్కువ ఉంది కాబట్టి ఒకటి యాడ్ చేసింది. ఒకటి యాడ్ చేసింది. దట్ ఈస్ అది అన్నమాట. ఇది రౌండ్‌కి సంబంధించింది. నెక్స్ట్ ఇంకొకటి ఉంది మనకి. నెక్స్ట్ ఆర్డర్ ఫ్లోర్ చెప్దామా? ట్రంకేట్. ఓకే. రౌండ్, కామా నెక్స్ట్ ట్రంకేట్. ట్రంకేట్ చేస్తున్నాను. సో ట్రంకేట్ వచ్చేసి మనకి ఇది డిఫరెంట్‌గా ఇచ్చింది ట్రంకేట్. ఇక్కడ 5.3 ఇచ్చింది. 5.4 ఇవ్వలేదు. కారణం అది మనకి ఇంక్రీజ్ చేయలేదు. ఓకే. సో అండ్ 0 డెసిమల్స్ పెడితే 0 డెసిమల్స్ పెట్టినా అది మనకి ఇంక్రిమెంట్ అయితే ఇవ్వలేదు. ఓకే. ఇంక్రిమెంట్ అయితే ఇవ్వలేదు. ఓకే, గుడ్. సో నెక్స్ట్ మనం ఇంకా 2 చూద్దాం. ఫ్లోర్ ఉంది ఇంకోటి. ఫ్లోర్. ఓకే. సో ఫ్లోర్ ఎలా చేస్తుందో చూద్దాం. ఫ్లోర్‌కి పారామీటర్ ఉందా లేదా? ఎలా చేస్తుంది చేస్తే? ఓకే. చూడండి. ఇన్‌కరెక్ట్ పారామీటర్ కౌంట్ అంటుంది. అంటే దీనికి పారామీటర్ లేదు. ఓకే. నేను పారామీటర్ తీసేసాను. సో దానికి సెకండ్ పారామీటర్ లేదు. అంటే డెసిమల్స్ రావన్నమాట ఫ్లోర్ వాల్యూలో. డైరెక్ట్ మనకి ఇలా 568 దానికి డెసిమల్స్ రావు. డెసిమల్స్ తీసేస్తుంది. బట్ అది ఇంక్రిమెంట్ ఇవ్వలేదు అది. అండ్ నెక్స్ట్ ఇంకొకటి సీల్ ఉంది. సీల్ మీన్స్ సీలింగే. ఐ థింక్ దీనికి కూడా సెకండ్ పారామీటర్ ఉండదు. దీనికి కూడా పారామీటర్ లేదు. ఓకే. సో డైరెక్ట్‌గా ఇచ్చేయడమే. డెసిమల్స్ ఇచ్చినప్పుడు సీలింగ్ కూడా మనకి వితౌట్ డెసిమల్స్ ఇస్తుంది. బట్ ఇది ఇంక్రిమెంట్ ఇస్తుంది. ఫ్లోర్ ఇంక్రిమెంట్ ఇవ్వదు. సీల్ ఇంక్రిమెంట్ ఇస్తుంది. బట్ ఫ్లోర్ అండ్ సీల్ వచ్చేసి డెసిమల్స్ ఇవ్వవు. డెసిమల్స్ ఏమైనా ఉంటే తీసేస్తాయి. బట్ ఇంక్రిమెంట్ ఇస్తుంది సీల్ అయితే. ఫ్లోర్ అయితే అది కూడా ఇవ్వదు. డైరెక్ట్ నంబర్ ఇచ్చేస్తుంది. అండ్ రౌండ్ అండ్ ట్రంకేట్‌కి ఇవి డెసిమల్స్ ఇస్తాయి. బట్ రౌండ్ ఏమో మనకి ఇంక్రిమెంట్ ఇస్తుంది. ట్రంకేట్ ఏమో ఇంక్రిమెంట్ ఇవ్వదు. ఓకే. రౌండ్ ఏమో ఇంక్రిమెంట్ ఇస్తుంది. బట్ ఇక్కడ ఫ్లోర్ ఏమో ఇంక్రిమెంట్ ఇవ్వదు. సీల్ ఏమో ఇంక్రిమెంట్ ఇస్తుంది. అంటే రౌండ్ అండ్ సీల్ 2 రిలేటెడ్‌గా ఉన్నాయి. కాకపోతే చిన్న డిఫరెన్స్ ఏంటంటే దీనికి డెసిమల్స్ ఉంటాయి. దీనికి డెసిమల్స్ ఉండదు. బట్ ట్రంక్ అండ్ ఫ్లోర్ 2 ఒకే రకంగా ఉన్నాయి. కాకపోతే దీనికి డెసిమల్స్ ఉంటాయి. దీనికి డెసిమల్స్ ఉండవు. బట్ ఇంక్రిమెంట్ 2 కూడా ఇంక్రిమెంట్స్ ఇవ్వవు. బట్ దీనికి డెసిమల్స్ కూడా రావు. అది వీటికి డిఫరెన్స్. ఓకే, గుడ్, బాగుంది. కానీ ఇక్కడ వీటిని సేమ్ మనము ఇంకొక యాంగిల్‌లో కూడా చూద్దాం. నెగెటివ్ వాల్యూస్ వచ్చినప్పుడు ఎలా చేస్తాయి ఇవన్నీ? నెగెటివ్ వాల్యూస్ వచ్చినప్పుడు ఎలా చేస్తాయి అనేది కూడా ఒకటే కాపీ అయింది. నెగెటివ్ వాల్యూస్ వచ్చినప్పుడు ఎలా చేస్తాయి? సో మైనస్ నెగెటివ్ వాల్యూస్ వచ్చినప్పుడు ఎలా చేస్తాయి అనేది చూద్దాం. సో ఇక్కడ ఈ రౌండ్ ఈ 4 నెగెటివ్ వాల్యూ. ఈ నెగెటివ్ వాల్యూ వచ్చినప్పుడు కూడా ఇది ఇంక్రిమెంట్ ఇచ్చింది. సో ఇది నెగెటివ్ వాల్యూ ట్రంకేట్ నెగెటివ్ వాల్యూ వచ్చినప్పుడు కూడా మనకి అది ఇవ్వలేదు. అండ్ ఫ్లోర్ చూడండి, ఇక్కడ ఫ్లోర్ ఇంక్రిమెంట్ ఇచ్చింది. నెగెటివ్‌కి ఫ్లోర్ ఇంక్రిమెంట్ ఇచ్చింది. సీల్ ఇంక్రిమెంట్ ఇవ్వలేదు. ఓకే. ఫ్లోర్ అండ్ సీల్ మాత్రం రివర్స్‌లో పనిచేస్తున్నాయి. నెగెటివ్ వాల్యూస్‌కి. అండ్ రౌండ్ అండ్ ట్రంకేట్ 2 సేమ్ అలానే ఉన్నాయి. పాజిటివ్ అయినా నెగెటివ్ అయినా దేర్ ఇస్ నో డిఫరెన్స్ ఇంక్రిమెంట్ విషయంలో. ఓకే. బట్ ఫ్లోర్ అండ్ సీల్ మాత్రం రివర్స్ ఉంది చూడండి. ఈ ఫ్లోర్ నెగెటివ్‌లో 569 వస్తే పాజిటివ్‌గా వచ్చేసరికి 568 ఉంది. బట్ సీల్ ఇది 568 ఉంది. ఇది 569 ఉంది. అంటే ఇక్కడ ఇంక్రిమెంట్ ఇచ్చింది. ఇక్కడ ఇంక్రిమెంట్ ఇవ్వలేదు. ఇలా.
సో ఈ విషయం మనకి దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే బిజినెస్ ఫార్ములాస్ రాసేటప్పుడు ఏ ఫార్ములా యూజ్ చేయాలి ఓకే అనేది ఇంపార్టెంట్. ఏ ఫార్ములా యూజ్ చేయాలి అనేది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సమ్ టైమ్స్ రౌండ్ అవసరం ఉంటుంది. సమ్ టైమ్స్ రౌండ్ అవసరం ఉండదు. సీల్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ రౌండ్ తీసుకోవడానికి, సీల్ తీసుకోవడానికి డిఫరెన్స్ చూడండి ఎంత ఉందో. అఫ్‌కోర్స్ బిజినెస్ అనేది పాయింట్స్‌లోనే పైసల్లోనే ఇన్‌కమ్ వస్తుంది. లక్షల్లో, కోట్లలో కొన్ని బిజినెస్‌లకి పైసల్లోనే. బట్ ఇక్కడ చూడండి 568 54 ఉంది. ఇది 569 ఉంది. చూడండి అది ఏ విధంగా రౌండ్ చేసి పడేస్తుందో. ఓకే. అది. సో ఇక్కడ ఇంకొకటి, ఇది బిజినెస్ మ్యాన్‌కి 2 యాంగిల్స్ ఉంటాయి. 2 ఫేసెస్ ఉంటాయి బిజినెస్ మ్యాన్‌కి. 2 ముఖాలు ఉంటాయి. 2 ఫేసెస్. అతను 2 బ్రెయిన్స్ ఉంటాయి. ఎవరికి? బిజినెస్ మ్యాన్‌కి. తెలుసా మీకు ఆ విషయం? బిజినెస్ చేసే వాళ్ళకి 2 ముఖాలు ఉంటాయి. 2 బ్రెయిన్స్ ఉంటాయి. వాళ్ళ ఆలోచన విధానం. ఒక సైడ్ చూస్తే సింపతిగా ఉంటాడు. ఒక సైడ్ చూస్తే ఇంకొక యాంగిల్‌లో చూస్తే అంటే ఒక సైడ్ చూస్తే జాలి పడ్డట్టు ఏదో సంథింగ్ ఇట్లా ఉంటాడు. ఇంకొక యాంగిల్‌లో చూస్తే ఇంకొక రకంగా ఉంటాడు. ఓకే. ఇట్లా అన్నమాట. 2 అంటే ఒకటే 2 రకాలుగా ఆలోచిస్తాడు. అంటే దాన్ని 2 బ్రెయిన్స్ అంటారు. అంటే వచ్చేది, పోయేది. అతనికి వచ్చేదాని విషయంలో ఒక రకంగా ఉంటాడు. పోయేదాని విషయంలో ఇంకొక రకంగా ఉంటాడు. అతని దగ్గరికి మనీ వచ్చేవి, మనీ పోయేవి. 2 రకాలుగా ఉంటాడు బిజినెస్ మ్యాన్. అతను కొనుక్కునేటప్పుడు ఒక రకంగా మాట్లాడతాడు. అమ్మేటప్పుడు ఇంకో రకంగా మాట్లాడతాడు. అదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫ్రూట్స్ అంటే అది చిన్న బిజినెస్ దగ్గర, గల్లీ బిజినెస్ దగ్గర నుంచి అంబానీ దాకా సేమ్ రూల్ ఉంటుంది బిజినెస్ మ్యాన్ దగ్గర. ఇప్పుడు ఆహ్, మన ఇంటికి రోజు ఫ్రూట్స్ తెచ్చే ఆహ్, ఉంటారు. ఫ్రూట్స్ తెచ్చి అమ్ముకుంటుంటారు. చిన్న బాస్కెట్స్‌లో. వాళ్ళు ఎక్కడ తోట దగ్గరికో వేరే వాళ్ళ దగ్గరికెళ్ళి తెచ్చుకుంటారు కదా! అవి. కొనేటప్పుడు ఎలా కొనుక్కుంటారు ఆళ్ళు? యాంగిల్‌లో మాట్లాడతారు. డజన్ ఎంతకు కొంటారు? అండ్ అక్కడ బార్గెనింగ్ ఎలా ఉంటుంది? డిఫరెంట్‌గా ఉంటది. ఓకే. అదే మన దగ్గరికొచ్చి వాళ్ళే అమ్ముతారు మళ్ళా. అమ్మినప్పుడు మనతో ఎలా డీల్ చేస్తారు? క్వైట్ టోటల్‌గా ఆపోజిట్‌లో మాట్లాడతారు. ఓకే. ఎందుకంటే వాళ్ళకి ఆ మార్జిన్ ఇంపార్టెంట్. ఆ మార్జిన్. కొనేది, అమ్మేది. మధ్యలో మార్జిన్ ఉంటుంది. ఆ మార్జిన్ అమౌంట్ ఎంత ఇంక్రీజ్ అయితే అంత బెనిఫిట్ అనమాట ఆళ్ళకి. సో, ఆ మెటీరియల్‌ని ఒక చోట నుంచి ఇంకో చోటకి తీసుకొస్తున్నారు. అంటే ప్రొడక్షన్ నుంచి కస్టమర్‌కి. ఆ తీసుకొచ్చే పర్సన్ ఎవరైతే ఉన్నారో డైరెక్ట్ సెల్లింగ్ అంటారు. ఇక్కడ రకరకాలుగా ఉంటాయి వాటిలో కాన్సెప్ట్స్ వదిలేసేయి అయన్నీ మనకు సంబంధం లేనియి. ఆ మార్జిన్ అమౌంట్ అనేది దట్ ఈస్ వెరీ వెరీ అదే బిజినెస్. అదే మనకి కంట్రీ అంటే దేశ అభివృద్ధి అంటారు గదా! ఓకే. ఒక వ్యక్తి అభివృద్ధి గాని, ఒక దేశం అభివృద్ధి గాని, ఒక సంస్థ అభివృద్ధి గాని, ఒక వ్యవస్థ అభివృద్ధి గాని ఆ మార్జిన్ మీద డిపెండ్ అయ్యి ఉంటది. ఆడ రూ. 10 కొని ఇక్కడ రూ. 10 అమ్మితే లాస్ తప్ప లాభం ఉండదు. దేశము క్షీణిస్తది, పర్సను క్షీణిస్తాడు. అది తెచ్చినవాడు. ఎందుకంటే ఆడ కొనేది రూ. 10కి, ఇక్కడ తెచ్చేది రూ. 10 అమ్మేది రూ. 10కి. మధ్యలో సమ్ ట్రాన్సాక్షన్ జరిగింది. అంటే సమ్ ప్రాసెస్ జరిగింది. ఆ ప్రాసెస్ ఫ్రీగా చేస్తాడా? ట్రాన్స్‌పోర్ట్ గాని ఇవన్నీ? అతను చేసిన దానికి అతను ఫుడ్ అవసరం గదా! ఇవన్నీ లేకుండా ఇచ్చాడు అంటే సమ్ లాస్. అతనికి లాస్ అవుతుంది. ఫైనల్‌గా కంట్రీకి లాస్ అవుతుంది. అదే ఇన్‌కమ్ చూసుకొని రూ. 10 దాన్ని రూ. 15కి అమ్ముకున్నాడనుకోండి. రూ. 5 వస్తుంది మార్జిన్. ఆ రూ. 5 మీద అతను టాక్స్ కడతాడు. కంట్రీకి ఉపయోగపడుతుంది. అతను తింటాడు. హ్యాపీగా ఉంటాడు. ఇవన్నీ ఉంటాయి. అంటే ఆ మార్జిన్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆహ్, అది అట్లా ఉంటదనమాట. మార్జిన్ అనేది సమ్ టైమ్స్ పైసల్లో ఉంటది. ఇలా రకరకాలుగా ఉంటాయి. అంటే ఒక్క పైసా కూడా వదలరనమాట. సో, దాంట్లో మనం సాఫ్ట్‌వేర్ డెవలప్ చేసేటప్పుడు ఆహ్, బయటైతే బార్గెనింగ్ అలా ఉంటది. సాఫ్ట్‌వేర్ అంటే బార్గెనింగ్స్ ఏమి ఉండవు కదా! డైరెక్ట్ మనకి ఆన్‌లైన్ షాపింగ్స్ ఇలా. బట్ సాఫ్ట్‌వేర్స్ సెట్ చేసి పెడతారు. డిజైన్ చేసి పెడతారు. సిస్టమ్ డిజైన్ చేసి పెడతారు. బార్గెనింగ్ మాన్యువల్‌గా కాదు, ఆటోమేటెడ్‌గా బార్గెనింగ్ జరుగుతది. అంటే ఇక్కడ ఇంకొక కాన్సెప్ట్ ఉంటది. ఏంటంటే అమ్ముకునేవాడికి కంపల్సరీగా వాడు అమ్ముకోవాల్సిందే. వాడు బతకాలి అంటే. కొనుక్కునేవాడికి కూడా అవసరం. ఆ వస్తువు. ఫర్ ఎగ్జాంపుల్ బనానాస్. వాడు ఆకలి తీరాలంటే వాడు కొనుక్కోవాల్సిందే. రూపాయైనా, రూ. 2 అమ్ముకునేవాడికి కూడా దాన్ని అమ్మాల్సిందే ఎంతకైనా. ఎందుకంటే వాడు అమ్మితేనే వాడికి బెనిఫిట్. బట్ ఇక్కడ ఈ మధ్యలో ఏందంటే
సమ్ ఇద్దరికీ బెనిఫిట్ అయ్యే విధంగా చూడాలి. దాని గురించి సాఫ్ట్‌వేర్స్ డెవలప్ చేసేస్తారు. సాఫ్ట్‌వేర్స్ డెవలప్ చేసేస్తారు. ఓకే. ఆ సాఫ్ట్‌వేర్ చూసుకుంటుంది. బట్ దాంట్లో ఫార్ములాస్ దానికి అనుగుణంగా ఉండాలి గదా! దానికి అనుగుణంగా ఫార్ములాస్ ఉంటేనే కదా ఫీచర్స్, ప్రోగ్రామింగ్‌లో ఫీచర్స్ ఉంటేనే వాటిని సాఫ్ట్‌వేర్ డెవలపర్స్ డెవలప్ చేయగలుగుతాడు. సో, దాన్ని చూడండి ఎలాంటివి మనకున్నాయో ఇక్కడ రకరకాల ఇవున్నాయి. వీటితోటి ప్రోగ్రామ్ అంతా హిడెన్ కనపడదు బయటికి. బ్యాక్ ఎండ్‌లో ఉంటది. సర్వర్ సైడ్ రన్ అవుతుంటది. సో, అది సర్వర్ సైడ్ రన్ అయ్యి ఇలాంటి పైసల్లో ఎంత మిగిలిస్తది. ఓకే. రౌండ్‌లు చేసి రకరకాలుగా కాలిక్యులేట్ చేసి ఓవరాల్‌గా బెనిఫిట్ చేస్తది బిజినెస్ మ్యాన్‌కి. పైసల్లో అయినా సరే ఓవరాల్‌గా బెనిఫిట్ చేస్తాయి. అలాంటి వాటికి ఈ ఫంక్షన్స్ చాలా ఉపయోగపడతాయి. ఓకే. అంటే ఇదంతా ఎందుకు చెప్పానంటే, ఒక అప్లికేషన్ డెవలప్ జేయాలి అంటే టెక్నికల్ థింగ్స్ తెలిస్తే కుదరదు. ఓన్లీ టెక్నికల్స్ తెలిస్తే నువ్వు ఎప్పటికీ వర్కర్‌గానే ఉంటావు. ఐ మీన్ ఒక డెవలపర్ కింద ప్రోగ్రామర్‌గా ఉంటావు. డెవలపర్ కింద ప్రోగ్రామర్‌గా మాత్రమే ఉంటావు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్రోగ్రామర్ అండ్ డెవలపర్? ఓకే. డెవలపర్‌కి, ప్రోగ్రామర్‌కి డిఫరెన్స్ ఏంటి? చెప్పండి. బేల్దారి మేస్త్రికి, టాపీ మేస్త్రికి ఉన్న సంబంధం ఉంది. డిఫరెన్స్ ఉంది. అంటే వాడు మొత్తం ఇల్లు కట్టగలిగే నాలెడ్జ్ వాడి దగ్గర ఉంటుంది. వీడికి ఓన్లీ గోడ కట్టగలిగే నాలెడ్జే ఉంటుంది. సో, అంటే నువ్వు సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామర్ అంటే చిన్న వర్క్ ఇచ్చి ఆ ప్రోగ్రామ్‌ని డెవలప్ చేయమంటే అదొక్కటే డెవలప్ చేస్తావు నువ్వు. అంతేగాని కంప్లీట్ అప్లికేషన్ డెవలప్ చేయలేవు. అంటే ఆ స్ట్రక్చర్ డిజైన్ చేయలేవు అన్నమాట. ఓకే. సో, ఒక స్ట్రక్చర్, ఒక సాఫ్ట్‌వేర్, ఒక అప్లికేషన్ డెవలప్ చేయాలి అంటే దానికి చాలా ఉంటాయి. ఓకే. ఆ బిజినెస్ మొత్తం ఐడియా ఉండాలి నీకు. ఆ బిజినెస్ ఎలా జరుగుతది ఏంటనేది. అంటే అప్లికేషన్ దేని గురించి వాడతారో, ఆ పని ఎలా జరుగుతది రియల్ వరల్డ్‌లో అనేది నీకు క్లియర్ ఐడియా ఉండాలి. దాంతో ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ కాన్సెప్ట్స్ ఎలా ఉంటాయో తెలియాలి. సర్వర్ సైడ్ కోడింగ్ ఎలా ఉంటుందో తెలియాలి. వీటన్నిటితోటి ఒక స్ట్రక్చర్ తయారు చేసి వాళ్ళతో పనులు చేయించుకుంటాడు డెవలపర్. అతను చేస్తాడు. అతనికి అన్నీ వచ్చుండాలి. అండ్ దాంతో పాటు అతను చేపిస్తుంటాడనమాట. మెయిన్‌గా. సో, సో అది మనకి డెవలపర్ అండ్ ప్రోగ్రామర్. డెవలపర్ కూడా చేసేది ప్రోగ్రామింగే. బట్ దానికంటే ముందు ఏం చేస్తాడంటే స్ట్రక్చర్ డిజైన్ చేస్తాడు. ఒక అప్లికేషన్‌కి సంబంధించిన డిజైనింగ్ పార్ట్ మొత్తం డిజైన్ చేసి తర్వాత డెవలప్ చేస్తారు డెవలపర్. ఓన్లీ ప్రోగ్రామర్స్ డెవలప్ మాత్రమే ఐ మీన్ ఇది డిజైన్ చేయలేరు. ప్రోగ్రామింగ్ మాత్రమే చేయగలుగుతారు. అది. ఓకే. దీనికి అన్ని ఐడియా ఉండాలి. ఉంటేనే చేయగలుగుతారు. లేదంటే లేదు. ఓకే. నెక్స్ట్ ఇంకొక మనం అండ్ ఏబీఎస్ అని కూడా ఉంది. అంటే అబ్సల్యూట్ నంబర్స్ అన్నమాట అది. అంటే నెగెటివ్‌ని పాజిటివ్ కింద మార్చేస్తదన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే. ఇదంతా నేను తీసేస్తున్నాను. మనం చెప్పుకున్నాం కాబట్టి రౌండ్‌లు, సీలు ఇయన్నీ. సో, ఒక నంబర్ ఉంది. నెగెటివ్ నంబర్ ఉంది. దీన్ని మనము పాజిటివ్‌గా మార్చాలనుకోండి. ఏబీఎస్ అంతే. ఏబీఎస్ అంటే నెగెటివ్ నంబర్ పాజిటివ్‌గా మారిపోతుంది. ఓకే. అది. ఓకే. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ డేట్ టైమ్. దిస్ ఈస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్ తెలుసా మీకు? ఎందుకంటే డేటాబేస్‌లో డేట్ వైస్ రిపోర్ట్స్ జనరేట్ చేస్తారు కదా! మంత్లీ రిపోర్ట్సు, ఐ మీన్ డైలీ రిపోర్ట్స్, వీక్లీ రిపోర్ట్స్, మంత్లీ రిపోర్ట్స్, క్వార్టర్లీ రిపోర్ట్స్, హాఫ్ ఇయర్లీ రిపోర్ట్స్, ఇయర్లీ రిపోర్ట్స్ ఇలా మనకి క్యుములేటివ్ రిపోర్ట్స్ ఇలా రకరకాల రిపోర్ట్స్ ఉంటాయి తెలుసా? సో, అలాంటి రిపోర్ట్స్ జనరేట్ చేయాలి అంటే అసలు మంత్లీ అన్నా, క్వార్టర్లీ అన్నా, వీక్లీ అన్నా డేటే కదా ఇంపార్టెంట్. డేట్ వైస్. సో, ఈ డేట్ మేనేజ్‌మెంట్ అనేది, ఈ డేట్ ఫార్మాట్స్ అనేవి, ఈ డేట్ ఫంక్షన్స్ అనేవి వీటన్నిటి గురించి మనకైతే క్లియర్‌గా ఐడియా ఉండాలి. ప్రోగ్రామర్స్‌కి. అది ఎవరైనా డెవలపర్‌కి అసలు పూర్తి తెలిసుంటది. జస్ట్ ప్రోగ్రామర్‌కి ఈ విషయాలు క్లియర్‌గా తెలియాలి. అది ఏ ప్రోగ్రామర్ అయినా సరే. ఫ్రంట్ ఎండ్ ప్రోగ్రామర్ అయినా అండ్ బ్యాక్ ఎండ్ అయినా, సర్వర్ సైడ్ అయినా సరే ఇలాంటి కాన్సెప్ట్స్ అనేది వాటి మీద ఇన్ డీటెయిల్‌గా తెలిసుండాలి. ఇక్కడ మనం చూస్తే కరెంట్ డేట్, కరెంట్ డేట్ నువ్వు సెలెక్ట్ వాడితేనే అది ఔట్‌పుట్ చేసేది. సో, అందుకని దేనికైనా సరే సెలెక్ట్ కంపల్సరీ.
అవుట్పుట్ చేయాలి అంటే మీకు సెలెక్ట్ చేయాలి. సో కరెంట్ డేట్, ప్రజెంట్ సిస్టమ్ డేట్ ఏమంది ఇస్తుంది, బట్ అది డిఫరెంట్ ఫార్మేట్లో ఇస్తుంది. అంటే ఐ మీన్ ఫస్ట్ ఇయర్ ఇస్తుంది, 4 డిజిట్ ఇయర్ బై డిఫాల్ట్ అనమాట యూనివర్సల్గా మనకి. అండ్ నెక్స్ట్ మంత్ ఇస్తుంది, తర్వాత డే ఇస్తుంది. ఓకే, మనం దాన్ని మార్చుకోవచ్చు రకరకాలుగా. ఇంకా కొన్ని ఉన్నాయి ఇక్కడ. కరెంట్ డేటే కాదు, కరెంట్ టైం, కరెంట్ టైం అనే ఫంక్షన్ ఉంది చూడండి. ప్రజెంట్ టైం ఇది మామూలుగా ఇచ్చేస్తుంది, మినిట్స్, అవర్స్, సెకండ్స్, ఐ మీన్ అవర్స్, మినిట్స్, సెకండ్స్. అండ్ నెక్స్ట్ కరెంట్ టైం స్టాంప్. ఓకే, కరెంట్ యూజర్ ఇవన్నీ కరెంట్ డేట్ అంటే షార్ట్ కట్ అంతే. అది కరెంట్ డేట్ అంటే కరెంట్ డేట్ షార్ట్ కట్ అది. సో కరెంట్ టైం స్టాంప్, ఈ టైం స్టాంప్ అనేది మనకి ఇంపార్టెంట్. మనం ఆల్రెడీ దీన్ని వాడినట్టున్నాం ఆటోమేటిక్ డిఫాల్ట్ టైం సెట్ చేసేటప్పుడు ఒక దీనికి. అండ్ ఇక్కడ డేట్ అండ్ టైంతో సహా వస్తుందన్నమాట. డేట్ అండ్ టైంతో సహా వస్తుంది. ఇవి ఇంపార్టెంట్. ఏ రికార్డ్ అప్డేట్ అయినా, ఏ రికార్డు అది క్రియేట్ అయినా సరే, ట్రాన్సాక్షన్స్ మనం ఆర్డర్స్ చేసాం కదా, ఆర్డర్స్ చేసినప్పుడు ఆర్డర్ డేట్ అండ్ టైం మనం ఇచ్చాం. మీరు చూస్తే ఆర్డర్లో మనం అదే చేసింది చూసారా, టైం స్టాంప్ని మనం ఇక్కడ వాడింది, టైం స్టాంప్ ఆటోమేటిక్గా. ఓకే, దీనివల్ల ఏమవుతుంది అంటే మన రిపోర్ట్స్ దీంతో సెకండ్స్తో సహా రిపోర్ట్ జనరేట్ చేయొచ్చు. లాస్ట్ సెకండ్ ఎంత మీనింగ్ జరిగిందో కూడా తెలుసుకోవచ్చు, కానీ లాస్ట్ సెకండ్కి మీనింగ్ లేదు. అది కమెంట్ రన్ అయ్యేలోపు సెకండ్స్ మారిపోతుంటాయి కాబట్టి ఏదైనా సెకండ్స్లో కూడా మనం రిపోర్ట్ తయారు చేసుకోవచ్చు, ఎందుకంటే సెకండ్స్తో సహా రికార్డ్ అవుతుంది. ఓకే, ఇట్లా. సో మనం ఇలాంటి రిపోర్ట్స్ మనం జనరేట్ చేయాలి అంటే, వీటి గురించి మనకు క్లియర్గా తెలియాలి. సో ఇక్కడ ఒకసారి నువ్వు చూస్తే ఈ కరెంట్ టైం స్టాంప్ ఇక్కడ ఎలా వాడేమో కస్టమర్ ఆర్డర్స్లో సెట్టింగ్స్లోకి వెళ్ళి చూస్తే నీకు అర్థమవుతుంది. చూడండి, ఇక్కడ కరెంట్ టైం స్టాంప్ డిఫాల్ట్లో వాడాము. డిఫాల్ట్ అంటే యూజర్ ఇవ్వకపోతే అది అలా తీసుకుంటుంది. యూజర్కి అవకాశం ఇవ్వం మనం, యూజర్కి సంబంధం లేదు. ఇది యూజర్ ఎప్పుడైతే ఆర్డర్ ప్లేస్ చేస్తాడో అది ఆటోమేటిక్గా డేట్ అనేది అది రికార్డ్ చేస్తుంది. సిస్టమ్ డేట్ అండ్ టైం రికార్డ్ చేసి పడేస్తుంది. టైం జోన్ సెట్ చేస్తుంటారు కదా, ఏ టైం జోన్ ఆ టైం జోన్ ప్రకారం. అండ్ ఇంకోటి కూడా నేను చేసినట్టున్నాను, మీకు కస్టమర్స్లోనా ఐ థింక్ చేయలేదా, చేద్దాంలే, ఇంకా ప్రాజెక్ట్ ఉంది రేపటి నుంచి, అప్పుడు చేద్దాం. ఇది కరెంట్ టైం స్టాంప్. అండ్ నవ్ ఆల్సో ఇస్ దేర్. నవ్ వర్క్ చేస్తలేదు, చూద్దాం ఒకసారి. నవ్, యా, నవ్ కూడా ఉంది. నవ్ అన్న జస్ట్ లైక్ కరెంట్ టైం స్టాంప్, అది కూడా సేమ్ ఇస్తుంది నవ్. ఓకే, ఇది చాలా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో కూడా సేమ్ ఫంక్షన్ ఉంటుంది నవ్ అనేది. ఓకే, సో వీటికి సంబంధించిన ఫార్మేట్, బై డిఫాల్ట్ ఫార్మేట్ మనకి ఇలా ఉంటుంది. దాంట్లో మనం ఒకటి చూద్దాం ఇప్పుడు. యాడ్ డేట్ అంటే ఆల్రెడీ ఉన్న డేట్కి న్యూ డేట్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను నేను. ఓకే, అది మనం ఇంటర్వల్ ఇచ్చేసి మినిట్స్లో ఇవ్వచ్చు, అవర్స్లో ఇవ్వచ్చు, మంత్స్లో ఇవ్వచ్చు, డేస్లో ఇవ్వచ్చు, ఎలాగైనా ఇవ్వచ్చు. ఓకే, బట్ ఇంటర్వల్ అనేది దట్ ఇస్ పారామీటర్. డేట్ ఇవ్వాలి, ఇంటర్వల్ ఇవ్వాలి, అండ్ ఎంత అనేది ఇవ్వాలి. అండ్ ఈ ఇంటర్వల్ ఇవన్నీ కూడా సింగిల్ పారామీటర్గా తీసుకుంటుంది, స్పేస్ సపరేట్ చేసి. వాయిస్ బ్రేకింగ్ అగైన్. ఓకే, సో ఇక్కడ మనకి యాడ్ టైం యాడ్ చేయటం, ఇవన్నీ ఓకే. కరెంట్ డేట్, కరెంట్ టైం, కరెంట్ డేట్, టైం స్టాంప్ అంటే డేట్ అండ్ టైం రెండు ఉంటాయి టైం స్టాంప్ అంటే. సో ఇక్కడ యాడ్ డేట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఒక డేట్ ఉంది, డేట్ ఫార్మేట్ చెప్పాను కదా మీకు ఎలా ఇవ్వాలో. ఫర్ ఎగ్జాంపుల్ 2000 లేదా 2022 03 ఈరోజు డేట్ ఇస్తున్నాను నేను, 09
టుడేస్ డేట్. ఈ టుడేస్ డేట్ ప్లేస్లో కూడా నేను ఫంక్షన్ కూడా తీసుకోవచ్చు ఆఫ్ కోర్స్. సో కమా యాడ్ డేట్. యాడ్ డేట్లో ఫస్ట్ పారామీటర్ డేట్. అది మనం అవర్స్లో మెయింటైన్ చేసే పని అయితే డేట్తో పాటు అవర్స్ కూడా ఇవ్వాలి. ఓకే, డేట్తో పాటు అవర్స్ కూడా ఇవ్వాలి. లేదు ఓన్లీ నేను ఇది స్టార్ట్ డేట్, ఎండ్ డేట్ ఇంకేదన్నా సెట్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ మనం ఇంటర్వాల్ ఇవ్వాలి. ఇంటర్వాలా? ఎస్, ఇంటర్వాల్. ఫంక్షన్ ఏం కాదు, మామూలుగా అట్లా ఇచ్చేసి దానికి నేను ఒక 30 డేస్ అంటున్నాను. 30 డే అని ఇవ్వాలి, డేస్ ఇవ్వకూడదు. 30 డే అని ఇవ్వాలి. అంటే 30 డేస్ తర్వాత నెక్స్ట్ డేట్ ఏంటి అనేది ఇస్తుంది, యాడ్ డేట్. సో యాజ్ నెక్స్ట్ డేట్ ఆఫ్టర్ 30 డేస్. ఆఫ్టర్ 30 డేస్ దిస్ ఇస్ ద డేట్. 30 రోజుల తర్వాత ఇది అనమాట డేట్, 8వ తేదీ వస్తుంది. ఎందుకంటే మంత్ 31st కాబట్టి ఒక రోజు అట్లా అయింది. ఇలా ఆటోమేటిక్గా నెక్స్ట్ యాడ్ డేట్ అనమాట. ఇది మనం ఇంటర్వాల్ అండ్ డేసే కాదు, మంత్స్ కూడా ఇవ్వచ్చు. చూడండి, 1 మంత్. ఇక్కడ ఫీల్డ్ ఏం మార్చట్లేదు. ఆఫ్టర్ 30 డేస్ అయినా ఉంది, ఉండనే ఉన్నాయి. చూడండి, కరెక్ట్గా ఇదే రోజు నెక్స్ట్ మంత్. అదేవిధంగా 1 ఇయర్. నెక్స్ట్ ఇయర్. ఓకే, ఆ రోజు ఏ రోజు వచ్చింది, ఇలాంటివన్నీ కూడా తెలుసుకోవచ్చు మనం. ఓకే, సో ఇలా ఇచ్చాం కదా. సో నెక్స్ట్ డే 30 డే అన్నాం. నెక్స్ట్ 30 డేస్ తర్వాత ఏ డే వచ్చిందో మనకు చూపిస్తుంది. 13 ఓకే. ఒక 20 డేస్ అంటే మనము 23 డేస్ అన్నాం అనుకోండి. డేట్ ఏం వచ్చిందో ఒకసారి వెంటనే చెక్ చేసుకోవడం కష్టం. ఇలా ఈ ఫార్ములాస్ యూజ్ చేయొచ్చు డైనమిక్గా. ఈ డేట్ వస్తుంది, కరెక్ట్గా ఇస్తుంది. అది క్యాలెండర్ లెక్కేసేస్తుంది. ఓకే, అండ్ బిఫోర్ 23 డేస్, ఆఫ్టర్ కాదు, బిఫోర్ అంటే -30 ఇస్తాం. చూసారా, ముందు 23 రోజుల ముందు ఏ రోజు వచ్చింది అంటే 14th ఫిబ్రవరి 14th. ఓకే, స్పెషల్ డే ఐ థింక్. సో ఇలా మనకి యాడ్ డేట్ తోటి మనం ఇలా చేయొచ్చు. బిఫోర్ కావాలంటే మైనస్ ఇస్తాం, ఆఫ్టర్ కావాలంటే ప్లస్ ఇస్తాం. అది డే కావచ్చు, మంత్ కావచ్చు, ఇయర్ కావచ్చు, అండ్ అవర్ కావచ్చు, మినిట్స్ కావచ్చు, సెకండ్స్ కావచ్చు. బట్ మినిట్స్ అండ్ సెకండ్స్తో నువ్వు వర్క్ చేసే పని అయితే ఇక్కడ దీని పక్కన నువ్వు మినిట్స్ అండ్ సెకండ్స్ కూడా ఇవ్వాలి. అప్పుడే మనకు అది వీలవుతుంది, స్పేస్ ఇచ్చి. అది యాడ్ డేట్. అండ్ నెక్స్ట్ మనకి యాడ్ టైమ్ ఆల్సో ఇస్ దేర్. మన దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు, మీరు చేసేసుకోండి, పెద్ద ఉపయోగం లేదు. అది యాడ్ టైమ్ ఆల్సో ఇస్ దేర్. టైం మనం డేతోనే టైం కూడా చేసేయచ్చు, ప్రాబ్లం లేదు. అండ్ ఇంకోటి ఉంది సబ్ డేట్, దానికి ఆపోజిట్ డేట్ సబ్. ఏంటది? డేట్ సబ్ ఉల్టా ఉంటుంది. సో ఇది మనకు అదైతే ఇంకోటి చూడండి, సేమ్ని బిఫోర్ కదా, ఇది ఆఫ్టర్ కాదు, బిఫోర్ 30 డేస్, కామా ఇక్కడ చూడండి, యాడ్ డేట్ కాకుండా డేట్ సబ్. డేట్ సబ్తో చేస్తున్నాను. ఇదేమో యాడ్ చేసేదేమో సబ్స్ట్రాక్ట్ చేస్తుంది అంతే. బట్ ఇక్కడ మనం మైనస్ ఇవ్వలేదు, 23 అంటే చాలు.
ఓకే, ఎందుకంటే ఇది చేసే పనే సబ్స్ట్రాక్షన్. బిఫోర్ 30 డేసే వస్తుంది. ఐ మీన్ 23 డేస్. చూసారా, సేమ్ డేట్ వచ్చింది, సేమ్ డేట్, బిఫోర్ 30 డేసే. బట్ ఇక్కడ బిఫోర్ ఈ యాడ్ డేట్ తోటి బిఫోర్ తీసుకురావడం కోసం మైనస్ ఇచ్చాను. అంటే యాడ్ డేట్ తోటి చేయొచ్చు అది. బట్ డేట్ సబ్ తోటి కూడా చేయొచ్చు. బట్ ఇక్కడ మైనస్ ఇవ్వలేదు. ఇక్కడ మైనస్ ఇస్తే ఏమవుద్ది, రివర్స్ అవుద్ది, ఆఫ్టర్ అవుతుంది. అది గుర్తుపెట్టుకోండి. సో చూడండి, ఇక్కడ మైనస్ ఇచ్చాను అనుకోండి, ఈ డేట్ సబ్ మైనస్ చేస్తే ఏమవుతుంది, మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది. ఓకే, అయ్యి మనకి నెక్స్ట్ వచ్చిందనమాట, ఆఫ్టర్ 30 డేస్ వచ్చింది, ఆఫ్టర్ వచ్చింది. ఓకే, ఆఫ్టర్ తీసుకురావడం కోసం మనము ఇక్కడైతే మైనస్ ఇవ్వాలి, అక్కడైతే ప్లస్ ఇవ్వాలి. ఆఫ్టర్కి అక్కడ యాడ్ చేస్తుంది, సబ్స్ట్రాక్షన్లో మైనస్ ఇస్తే యాడ్ అయ్యే అవుతుంది. ఇలా రెండు సేమ్ డేట్ వచ్చింది చూడండి. సో ఎందుకున్నాయి మరి, రెండు ఎందుకున్నాయి అంటే, సమ్ టైమ్స్ నెగిటివ్ నెంబర్స్ అక్కడ వచ్చే అవకాశం ఉండదు కాబట్టి అలా ఒకే దాన్ని రెండింటికి వాడుకోవచ్చు, రెండు వేరు వేరు వాటికి. లేదు మైనస్ నెంబర్ ఎలా చేసామంటే యాడ్తోనే రెండు పనులు కూడా మనం చేసుకోవచ్చు. అది మన కంఫర్ట్ అంతే. ఓకే, సో నెక్స్ట్ ఇంకా మనకి ఓకే డేట్. Date function extracts the date part from a date expressions. మనం దాన్ని డేట్ పార్ట్స్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. చేయడం కోసం మనము ఇక్కడ డేట్ అనే ఫంక్షన్ని మనం యూజ్ చేస్తాం. చూద్దాం అది ఏ విధంగా మనకి చేస్తుందో. Select date ఓకే, నార్మల్ డేట్ మనకి ఎక్స్ట్రాక్షన్కి ఎలా వాడతాం ఏంటనేది డేటా ఆబ్జెక్ట్ నుంచి డేటా ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది అనమాట. ఇది దీంతో ఎలా ఎక్స్ట్రాక్ట్ చేస్తాను నెక్స్ట్ చూపిస్తాను మీకు అది. అండ్ ఇక్కడ ఇలానే కాకుండా మనకు డేట్ అని చెప్పేసి ఆర్డర్ డేట్, ఫ్రమ్ ఆర్డర్స్, సేమ్ ఓన్లీ డేట్, ఓన్లీ డేట్ని పిక్ చేసుకుంటుంది ఆబ్జెక్ట్ నుంచి. ఇప్పుడు మీకు ఇది అర్థమై ఉంటుంది, ఎందుకంటే ఈ ఆర్డర్ డేట్ అనేది ఇంక్లూడింగ్ డేట్ అండ్ టైం ఉంది, ఇంక్లూడింగ్ డేట్ అండ్ టైం ఉంది. ఇక్కడ మీరు చూస్తే ఆర్డర్ డేట్ ఓకే, సో కామా చూడండి, దీంట్లో నుంచి డేట్ మాత్రమే పిక్ చేసుకుంది, డేట్ మాత్రమే పిక్ చేసుకుంది. అలానే ఇంకా ఇలా ఉన్నాయి, ఇవన్నీ చెప్పుకుందాం. సో టైం మాత్రమే పిక్ చేసింది, డేట్ని పిక్ చేసింది, టైంని పిక్ చేసింది దీంట్లో నుంచి. ఓకే, 224 అండ్ ఇది 10:47:24 దీంట్లో నుంచి డేట్ని టైంని సపరేట్ చేసింది. ఇంకా మనం అన్నిటిని సపరేట్ చేయొచ్చు ఆఫ్ కోర్స్, వాటి గురించి మనము నెక్స్ట్ టాపిక్స్ ఉన్నాయి చెప్పుకుందాం. ఓకే ఓకే, డేట్ డిఫరెన్స్, మనకి డేట్ డిఫరెన్స్ ఎంత ఉంది అనేది ఒకసారి చూద్దాం. డేట్ డిఫరెన్స్ select date difference. So from date to date,
ఫర్ ఎగ్జాంపుల్ 2022 0309 comma 2000 0101 చూద్దాం. సో ఇవి డేస్ వస్తాయి మనకి. ఇన్ని రోజులని వస్తాయి. ఇన్ని రోజులు డిఫరెన్స్ అని వస్తుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి 22 67 డేస్ అయింది ఇప్పటి వరకు. ఈ మంత్ స్టార్ట్ అయ్యి ఓకే 67 డేస్ అంటే ఫిబ్రవరిలో 28 ఉన్నాయి కదా, అందుకని 67 డేస్. కావాలంటే ఇప్పుడు ఈ మంత్ ఎంత స్టార్ట్ అయింది చూడండి, 8 డేస్. 8 డేస్ అయింది అంటే దిస్ ఇస్ 9th డే. ఓకే 8 డేస్ అయింది ఇప్పుడు వరకు. ఓకే సో ఇది ఈ విధంగా డేస్ని ఇస్తుంది అనమాట, డేస్ ఇస్తుంది. సో డేట్ డిఫరెన్స్ అనేది అటు ఫ్రమ్ డేట్ అండ్ టు డేట్ అంటే ఇది లేటెస్ట్ డేట్ ఇవ్వాలి, దిస్ ఇస్ ఓల్డ్ డేట్ ఇవ్వాలి. ఇచ్చి ఆ రెండు మధ్య ఎన్ని రోజులు డిఫరెన్స్ ఉందో మనం తెలుసుకోవచ్చు. దాని ఆధారంగా మనము ఎన్ని మంత్స్ ఇలాంటివన్నీ కూడా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు అఫ్ కోర్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంతవరకు అంటే ఇది క్యాలిక్యులేషన్లో చిన్న మనకి ప్రాబ్లం ఉంటుంది అఫ్ కోర్స్. సో దానికి వేరే ఫార్ములాస్ ఉన్నాయి, చెప్పుకుందాం. సో డివైడ్ బై 30 అన్నాం అనుకోండి, మనం ఇక్కడ మంత్స్లో మాత్రం మనం 30 అంటాం, బట్ కొన్ని 1.2 వచ్చింది. అంటే ఈ 1.2 అంటే 1 అంటే మంత్, ఈ 2 అంటే డేస్ అవి. ఓకే డేస్ 1 మంత్ 2 డేస్ అని వచ్చింది, బట్ ఇది కరెక్ట్ అయి ఉండదు. ఓకే దీనికి వేరే ఫార్ములాస్ ఉన్నాయి కొన్ని, వాటి గురించి చెప్తాను. ఎందుకంటే లీఫ్ ఇయర్స్ ఉంటాయి, రకరకాలు ఉంటాయి కదా. సో అందుకని అంటే కొన్ని నెలల్లో 30 డేసే ఉంటాయి, కొన్ని 28 డేస్ ఉంటాయి, కొన్ని 31 డేస్ ఉంటాయి. వీటన్నిటిని మనం కరెక్ట్గా సెట్ చేసుకొని చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. దానికి సంబంధించి కొన్ని ఫార్ములాస్ని సజెస్ట్ చేస్తారు. సో అవి ఏముంటాయి ఏంటి అనేది నేను మీకు చెప్తాను. ఓకే సో ఇక్కడ మనకి 1 మంత్ 2 డేస్ డిఫరెన్స్ అని చెప్తుంది, బట్ ఇప్పుడు మనకి 1 మంత్ 8 డేస్ డిఫరెన్స్ ఉంది. 1 మంత్ 8 డేస్, బట్ ఇది 2 డేసే అంటుంది, 1 మంత్ 2నే అంటుంది. ఓకే మనకి ఇక్కడ మిగతా 6 డేస్ ఏంటి అంటే రెండేమో మనకి అంటే ఉంటాయన్నమాట. అంటే 28 డేసే ఉంది, కొన్నేమో మనకి 31 డేస్ ఉంటాయి, 31 ఉన్నాయి, ఒక 2 మంత్స్ ఇలా ఉంటాయన్నమాట. వాటన్నిటిని సెట్ చేసుకుంటే వస్తుంది. ఓకే సో ఓకే డేట్ డిఫరెన్స్ అనేది మనకి ఆ విధంగా పనికొస్తుంది, డేస్ కన్వర్ట్ చేసి పెడుతుంది డేట్ డిఫరెన్స్. అది మనము అవర్స్‌లో చేయొచ్చు, ఐ మీన్ అవర్స్‌తో సహా కరెక్ట్‌గా చేయొచ్చు, లేదా డైరెక్ట్ డేట్ నార్మల్ డేట్ షార్ట్ డేట్ తోటి చేసుకోవచ్చు. ఓకే గుడ్. సో మనం ఇక్కడ చాలా ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, సో ఇవన్నీ మనకి ఉన్నాయి. సో వాటి గురించి చూద్దాం. ఇంతకుముందు మనం చెప్పింది. సో ఇక్కడ ఎక్స్ట్రాక్షన్ ఆర్డర్ డేట్‌లో నుంచి మనకి డేట్ వచ్చింది, టైమ్ వచ్చింది, అండ్ ఇంకా డే కావాలంటే డే వస్తుంది ఆర్డర్ డేట్‌లో నుంచి. ఓకే ఇక్కడ కామా పెట్టలేదు, అందుకే మనకి ఎర్రర్స్ వస్తున్నాయి. ఓకే చూడండి, ఆ రోజు డే అనేది ఎక్స్ట్రాక్ట్ చేశాను, అండ్ మనకి ఇంకా కావాలనుకుంటే మంత్ కూడా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు, లేదు డే నేమ్ ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాను చూడండి. ఈరోజు 24th వచ్చింది ఫస్ట్. ఓకే నో ప్రాబ్లమ్. దాని డే నేమ్
డే నేమ్ ఏంటి? ఓకే. ఆ రోజు థర్స్‌డే. ఓకే. డే నేమ్ గూడా. ఆ రోజు ఏంటి అనేది గూడా ఇస్తుంది. అండ్ నీ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి, ఆ రోజు ఏ డేనో చెప్పమంటే చెప్తుంది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ ఇంకా మంత్ అండ్ మంత్ నేమ్ ఆల్సో. మంత్ అని జెప్పేసి ఆర్డర్ డేట్. అంటే వాడు ఆర్డర్ చేసిన రోజనమాట. మనం ఆర్డర్ టేబుల్ నుంచి చేస్తున్నాం. మంత్ అండ్ ఆల్సో మంత్ నేమ్. ఓకే. మంత్ నేమ్. చూడండి ఫిబ్రవరి నా ఏంటి అనేది. మంత్ నేమ్ గూడా ఇస్తుంది. అండ్ ఇంకా సో, మనకి ఇవన్నీ ఉంటాయి. అవర్సు, మినిట్సు ఇవి గూడా ఉంటాయి. ఆహ్, ఓకే. వీక్ డేస్ కూడా ఉంటాయి. క్వార్టర్ గూడా ఉంటుంది. చూడండి. క్వార్టర్. అది ఎన్నో క్వార్టర్. అంటే ఆ క్వార్టర్స్ అది వేరే విధంగా చెప్తాను మీకది. చూడండి ఫస్ట్ క్వార్టర్ ఉంటుంది. ఫస్ట్ క్వార్టర్. అంటే మన ఇండియాలో సో, ప్రెజెంట్ వచ్చేసి ఫోర్త్ క్వార్టర్ ఇది. క్వార్టర్స్. అంటే ఇయర్‌ని 4 పార్ట్స్‌గా డివైడ్ చేయబడింది. టోటల్ 4 క్వార్టర్స్ ఉంటాయి. ఫస్ట్ క్వార్టర్ మనది ఫైనాన్షియల్ ఇయర్ స్టార్టింగ్ ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే. ఏప్రిల్, మే, జూన్ ఫస్ట్ క్వార్టర్. తర్వాత అట్లా ఉంటదనమాట మనకది. బట్ ఇది ఇక్కడేందంటే వాళ్ళది జనవరి నుంచి మార్చికి ఫస్ట్ క్వార్టర్ వస్తుంది. వాళ్ళ రూల్స్ అట్లా ఉన్నాయి. మనది బడ్జెట్, ఫైనాన్షియల్స్ ఇవన్నీ ఏప్రిల్ నుంచి ఉంటాయి కాబట్టి మనకి అలా ఉంటుందనమాట. మనం దాన్ని మార్చుకోవచ్చు ఏం ప్రాబ్లమ్ లేదు. ప్రోగ్రామ్‌లో మార్చుకోవచ్చు. క్వార్టర్ నేమ్. ఎందుకంటే క్వార్టర్లీ రిపోర్ట్స్, క్వార్టర్లీ బడ్జెట్, క్వార్టర్లీ ఇవన్నీ ఉంటాయన్నమాట. సో, క్వార్టర్‌లో ఎక్కువ జరుగుతుంటది ఫైనాన్షియల్ ఇంతకుముందు. ఇప్పుడు ఆల్‌మోస్ట్ మంత్‌కొచ్చినట్టుంది. ఇంతకుముందు ఎక్కువగా క్వార్టర్లీ ఉండేయి. ఓకే. ఇప్పుడు బిజినెస్ పెరిగిపోతుంది కాబట్టి మంత్లీ వచ్చినట్టుంది అన్నీ గూడా. సో, అందుకని చెప్పేసి దిస్ ఈస్ ఆల్సో వెరీ, వెరీ ఇంపార్టెంట్. అయినా సరే వాళ్ళు వాళ్ళ హ్మ్, టార్గెట్‌లు గాని, ఇవన్నీ గూడా క్వార్టర్లీ పెట్టుకుంటారు చాలామంది. మంత్లీ పెడతారు, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, ఇయర్లీ ఇట్లా రకరకాలుగా వాళ్ళ బిజినెస్ కోసం వర్క్ చేస్తుంటారు. అందుకని మన రిపోర్ట్స్ కూడా ఆ విధంగా జనరేట్ చేయాలి కాబట్టి ప్రెజెంట్ ఏ క్వార్టర్ ఇలాంటియన్నీ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే. సో, నెక్స్ట్ యాహ్! వీక్ డేస్ ఏంటి? ఇయర్ ఏంటి? మంత్ నేమ్ ఏంటి? ఇవన్నీ గూడా మనం వీక్ డేస్‌తో సహా ఓకే. తెచ్చుకోవచ్చు. వీక్ డేస్ అంటే సో, మనకి జీరో మండే, సండే 6 ఆ విధంగా ఇస్తుంది. ఓకే. క్వార్టర్ చెప్పాను కదా మీకు. జనవరి టు మార్చ్ ఫస్ట్ క్వార్టర్, ఏప్రిల్ టు జూన్ సెకండ్ క్వార్టర్ ఇలా ఉంటుందన్నమాట. ఈ రూల్ ప్రకారం ఇస్తుంది. మన రూల్ మనం మార్చుకోవచ్చు కావాలనుకుంటే. ఓకే. స్ట్రింగ్ టు డేట్ కన్వెన్షన్ ఉంది. నౌ ఉంది. ఓకే. వదిలేసేయి. ఇలా కాకుండా ఫార్మాట్ మనకు నచ్చినట్టు డేట్ ఫార్మాట్‌ని మనం సెట్ చేసుకోవచ్చు. మనకు నచ్చినట్టు మనం మార్చుకోవచ్చు. మనం మార్చుకోవడానికి ఇక్కడ కొన్ని నేను ఫార్మాట్స్ కొన్ని ఇచ్చాను నేనిక్కడ. స్క్రీన్ మీద కనబడుతున్నాయి. మనం వాటిని వాడుకొని మనం వాటిని మార్చుకోవచ్చు. మీకు ఆల్రెడీ చెప్పాను ఎన్నో సార్లు. ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌ని మీకు పర్ఫెక్ట్‌గా నేర్చుకుంటే ఆల్‌మోస్ట్ అన్ని లాంగ్వేజెస్‌లోనూ సేమ్ అలానే ఉంటాయి. కాకపోతే ఇది ఆహ్, హ్మ్, జనరల్ పర్పస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాదిది. దిస్ ఈస్ స్పెషల్లీ డిజైన్డ్ ఫర్ డేటాబేసెస్. అయినా సరే వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో ఉన్న కాన్సెప్ట్స్ అన్నీ మ్యాచ్ అవుతుంటాయి మనకి. అదే విధంగా ఇది కూడా. ఓకే. సో, మన ఫార్మాట్స్ ఇక్కడ మనకు రకరకాలున్నాయి. సో, వాటన్నిటిని మనము ఇది దీని నుంచి కూడా మనం యాక్సెస్ చేసుకోవచ్చు. డోంట్ వర్రీ. ఇప్పటి వరకు మనం ఇవన్నిటిని ఇలా ఇలా తీసుకొచ్చాం గదా! సో, ఇప్పుడు చూడండి సింపుల్‌గా ఆహ్, ఓకే. వీటిని కామెంట్ చేస్తున్నాను నేను. అవతల వేరే వర్క్ ఉండింది. ఓకే. సో, సెలెక్ట్ ఆర్డర్ అండర్‌స్కోర్ డేట్. ఆర్డర్ డేట్‌ని కాపీ చేస్తున్నాను. ఫ్రమ్ ఆర్డర్స్. సో, ఒకసారి రన్ చేద్దాం. యాహ్! దిస్ ఈస్ ద డేట్. సో, ఇప్పుడు మనము
ఫార్మాట్ అని చెప్పేసి ఆర్డర్ డేట్ ఫార్మాట్ ఎలా ఉంది చూసారు కదా మీరు. సో ఇప్పుడు డేట్ మారుస్తున్నాను, ఫార్మాట్ మారుస్తున్నాను. ఏంటంటే ఇక్కడ మనకి సింటాక్స్ ఒకసారి చెక్ చేసుకోండి. సో స్ట్రింగ్లో ఇది పర్సెంటేజ్ సింబల్తో ఇవ్వాలి మనం. స్ట్రింగ్ ఫార్మ్ అంటే కవర్ చేయాలి, సింగిల్ కోట్స్ ఆర్ డబుల్ కోట్స్. దాంట్లో ఫస్ట్ నాకు కావాల్సిందంటే పర్సెంటేజ్ డి, స్మాల్ డి ఇచ్చా, స్పేస్ అండ్ పర్సెంటేజ్, స్పేస్ బదులు నువ్వు వేరే ఆల్టర్నేటివ్ క్యారెక్టర్ కూడా ఇవ్వచ్చు. మంత్, ఇది కూడా స్మాల్ ఇచ్చా, అండ్ పర్సెంటేజ్ ఇయర్, దిస్ ఇస్ ఆల్సో స్మాల్ ఇచ్చా. బట్ వదన కదా మధ్యలో గ్యాప్ నేను ఇలా ఇచ్చాను, అది కూడా అలానే వస్తుంది. మనము సపరేటర్ మనం ఇవ్వాలి. చూడండి అది ఇలా మనకి వేరే విధంగా మార్చిచ్చేసింది ఫార్మేట్. నేను దాన్ని ఇలా డివైడర్ యూజ్ చేస్తున్నాను ఇక్కడ. ఫార్మేటేనా, డేట్ ఫార్మేట్, ఓన్లీ ఫార్మేట్ కదా. ఫార్మేట్ అంటే వేరే కదా మనకు తెలుసు. ఒక్క నిమిషం స్టూడెంట్స్. ఓకే, సో మనం ఇక్కడ చిన్న మిస్టేక్, డేట్ అండర్స్కోర్ ఫార్మేట్, అందుకే మనకి ఆ విధంగా వచ్చింది. ఓన్లీ ఫార్మేట్ అంటే దట్ ఈస్ వేరే, దట్ ఈస్ డిఫరెంట్, అది స్ట్రింగ్ రిలేటెడ్. ఓకే, ఇక్కడ మనకి ఇయర్, మంత్, డే, బట్ ఇయర్ వచ్చేసి స్మాల్ లెటర్ ఇచ్చేసరికి మనకి ఇలా 2 డిజిట్ ఫార్మేట్ ఇచ్చింది. నేను క్యాపిటల్ వై ఇస్తున్నాను. క్యాపిటల్ వై ఇస్తే మనకి 4 డిజిట్స్ వస్తాయి ఇయర్లో. అండ్ ఎం కూడా క్యాపిటల్ ఇస్తే ట్రై చూడండి, మంత్ నేమ్ వచ్చింది. అండ్ డి కూడా క్యాపిటల్ ఇస్తే 24th అని వచ్చింది, 8th 24th అలా వచ్చింది చూడండి. ఓకే, ఇలా ప్రతిదానికి మనకు అక్కడ మీనింగ్ ఉంటుంది. సో నేను చూపిస్తున్నాను ఇక్కడ. సో డి అంటే అలా ఉంది ఫార్మేట్. ఓకే, ఓన్లీ డి అంటే, స్మాల్ డి అంటే ఓన్లీ నేమ్ ఇస్తుంది. అండ్ స్మాల్ ఎం అంటే మంత్ నంబర్ ఇస్తుంది. క్యాపిటల్ ఎం అంటే మంత్ నేమ్ ఇస్తుంది. అండ్ స్మాల్ వై అంటే 2 డిజిట్ ఇయర్, క్యాపిటల్ వై అంటే ఇలా కాకుండా ఇంకా కొన్ని ఉన్నాయి. డే నేమ్ కావాలి అంటే ఇది న్యూమరిక్ మంత్ నేమ్ అండ్ అబ్రివేట్ మంత్ నేమ్ బి, ఏ బీలు కూడా ఉన్నాయి తెలుసా, ఏ బీలు కూడా ఉన్నాయి. సో ఏ అంటే ఏమిస్తుంది, ఆ రోజు ఏ రోజు చెప్తుంది. ఓకే, బి అంటే ఏం చేస్తుంది, మంత్ షార్ట్ 3 డిజిట్ ఇలా ఇస్తుంది. సో ఇవన్నీ ఉన్నాయి, మీకు అర్థమైపోయింది. వీటిని అవర్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి, వీక్ నేమ్స్, క్వార్టర్స్ అన్నీ ఉన్నాయి. ఓకే, సో వీటిని యూజ్ చేసి మనకు కావాల్సిన డేట్ ఫార్మేట్తో కూడా తెచ్చుకోవచ్చు. ఫంక్షన్సే కాకుండా డేట్ ఫార్మేట్తో కూడా మనకు కావాల్సిన డేట్ని తెచ్చుకోవచ్చు. బట్ అవి సమ్టైమ్స్ అవి యూస్ఫుల్, ఇది కూడా మనకి యూస్ఫుల్. ఓకే, ఇలా మనం వీటిని యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇఫ్ నల్ అనే ఫంక్షన్స్ ఉన్నాయి. ఇవి చాలా ఇంపార్టెంట్ మనకి. ఓకే, అంటే ఏదైనా ఒక వాల్యూ నల్ అయితే ఏం చేయాలి, ఆల్టర్నేటివ్ ఏంటి, ఆల్టర్నేటివ్ అని ఏంటి అనేది ఇఫ్ నల్ అనేది. ఈజ్ నల్ వచ్చేసి ఒక వాల్యూ నల్లా కాదా చెక్ చేయటం, ఈజ్ నల్. సో ఇవి కూడా మనకి చాలా ఇంపార్టెంట్. వీటి మీద మనకి కొన్ని ఎక్సర్సైజ్ చేద్దాం తర్వాత. సెలెక్ట్
ఈజ్ నల్ అనే ఫంక్షన్ ఏదైనా సమ్ వాల్యూ నల్లా కాదా చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 255 నల్ ఎట్ అవుతుంది? డైరెక్ట్ వాల్యూ అంటే ట్రూ. ఇఫ్ ఇక్కడ నల్ ఉంటే అంటే డైరెక్ట్‌గా ఆ వాల్యూ గాని నల్లే అయితే నిజంగా 1 అంటే 0 ఆర్ 1 వస్తుంది. 0 ఆర్ 1 వస్తుంది. ఓకే. అది ఈజ్ నల్. సో ఇఫ్ నల్ ఏందంటే ఇఫ్ నల్ ఈజ్ డిఫరెంట్. ఇఫ్ నల్ ఇది నల్ అయితే ఆల్టర్‌నేటివ్ నంబర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నల్ వాల్యూ కాకపోతే అంటే సమ్ వాల్యూ ఉంటే అదే వస్తుంది. చూడండి 200 వచ్చింది. అదే ఇక్కడ వచ్చే వాల్యూ నల్ గనుక అయితే నల్ అంటే ఏముండదు దాంట్లో వాల్యూ ఏమి ఉండదనమాట. సో 500 ఓకే. ఇట్లా మనం ఏదైనా ఆల్టర్‌నేటివ్ డిఫాల్ట్ వాల్యూ ఇలా సెట్ చేసుకోవచ్చనమాట మనము ఇఫ్ నల్ తోటి. ఇఫ్ నల్ తోటి డిఫాల్ట్ వాల్యూ సెట్ చేసుకోవచ్చు. మనకి సందర్భం ఇక్కడ దొరకట్లేదు. నల్ వాల్యూ వచ్చేది ఇది. ఓకే. ఓకే. ఈసారి వచ్చినప్పుడు చూపిస్తానులే. ఇఫ్ నల్ అనేది. ఇఫ్ నల్, ఈజ్ నల్. ఈజ్ నల్ అనేది ఒక వాల్యూ నల్లా కాదా చెప్తుంది. ఇఫ్ నల్ అనేది నల్ అయితే ఆల్టర్‌నేటివ్ ఏంటి అని చెప్తుంది. చెప్పాను కదా! ఇక్కడ రియల్ టైమ్‌లో ఇక్కడ ఒక వేరియబుల్ వస్తది. ఒక వేరియబుల్. సో, ఆ వేరియబుల్‌లో సమ్ వాల్యూ ఉందనుకోండి. ఉంటే అదే ఇస్తుంది. అది నల్ కాదు కదా! నల్ కాదు అదే ఇస్తుంది. నేను ఇఫ్ నల్ చెప్పాను మీకు. ఇఫ్ నల్ మనము ప్రాక్టీస్ చేసాం ఆల్రెడీ. ఇఫ్ నల్‌తో మనం ప్రొసీజర్స్ సంథింగ్ దేంటనో ఇఫ్ నల్ ప్రాక్టీస్ చేసాం. ఇఫ్ నల్ అంటే ఈ వాల్యూ నల్ అయితే ఇది ఇస్తుంది. నల్ కాకపోతే అదే ఇస్తుంది. ఓకే. 22 వచ్చింది. ఎందుకంటే నల్ కాదు కాబట్టి దాన్నే ఇచ్చింది. బట్ ఇన్ కేస్ ఇది నల్ అయితే ఓకే. ఆల్టర్‌నేటివ్ ఇదొచ్చింది. మనం ఈ ఫంక్షన్‌ని మనము ప్రొసీజర్స్‌లో వాడాము ఆల్రెడీ. ప్రొసీజర్స్‌లో వాడాము మనం. ఇఫ్ నల్ అనేది. సో, ఇక్కడ స్టోర్డ్ ప్రొసీజర్స్‌లో మనం దీన్ని యూజ్ చేసుంటాం. ఇక్కడ కాదు. దీంట్లో కాదు. ఇది ఆల్టర్‌నేటివ్. ఇది కాదు. యాహ్! ఇఫ్ నల్. చూసారా? పారామీటర్ ఇవ్వకపోతే ఆల్టర్‌నేటివ్ ఇది తీసుకుంటుంది. ఇస్తే అదే తీసుకుంటుంది. అది. ఓకే. ఇఫ్ నల్ అనేది. ఈజ్ నల్ అనేది మనం చెక్ చేస్తాం. నల్ అయితే అది కూడా వాడినట్టున్నాం మనం. సో, ఇది కూడా ప్రొసీజర్స్‌లోనే మనము వాడుంటాం. ఈజ్ నల్. యాహ్! ఈజ్ నల్. బట్ ఈజ్ నల్ ఇలా వాడాం. ఇలా వాడకుండా ఇంకొక రకంగా కూడా వాడుకోవచ్చు మనం. ఏంటి? ఈజ్ నల్ అనేది ఇలా కూడా ఈజ్ నల్ అని ఇలా వాడుకోవచ్చు. అలా కాకుండా ఈజ్ నల్ ఫంక్షన్ కూడా వాడుకోవచ్చు. ఈజ్ నల్ ఫంక్షన్ కూడా వాడుకోవచ్చు. ఏదైనా ఒకటే. అలా వాడొచ్చు. ఇలా చూడండి. అంటే పీసీటీ ఈజ్ నల్ ఇలాగైనా వాడుకోవచ్చు. లేదా ఈజ్ నల్ అని చెప్పేసి ఇలాగైనా వాడుకోవచ్చు. బట్ ఈజ్ నల్ ఇలా వాడితే అది కూడా బూలియనే వచ్చేది మనకి. 0 ఆర్ 1s. 0 ఆర్ 1s అన్న బూలియన్సే. అవి కూడా బూలియనే. ఓకే. అది. సో, ఇది మనకి సో, అది కూడా చెక్ చేసి చూద్దాం. ఇలా ఉంది కదా! ఓకే. సమ్ వాల్యూ ఈజ్ నల్. జీరో అంటే నల్ కాదు. నల్ కాకపోతే 0. నల్ అయితే నల్ ఈజ్ నల్. 1 నల్ అని చెప్తుంది. ఇట్లాగని చెక్ చేయొచ్చు. ఈజ్ నల్ తోటి. అలా కాకుండా ఒక వాల్యూని డైరెక్ట్‌గా మనము అంటే బూలియన్ అది 0 ఆర్ 1 అంటే. 1 అంటే ట్రూ, 0 అంటే ఫాల్స్. సో, ఇక్కడ ఈజ్ నల్ తోటి మనం చెక్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సమ్ వాల్యూ ఇస్తే
అది నల్ కాదు అని చెప్తుంది. ఈజ్ నల్ అంటున్నాం, నల్ కాదు. అంటే ఈజ్ నల్ అంటే నల్ అంటున్నాం. అది ఏం చెప్తుంది? కాదు అంటుంది. నువ్వు చెప్పింది తప్పు అంటుంది. అంటే ఫాల్స్ ఇస్తుంది. నల్ అయితే ట్రూ ఇస్తది. చూడండి నల్ అంటున్నాను. బట్ ఇక్కడ ట్రూ ఇస్తది. ట్రూ మీన్స్ 1. ట్రూ మీన్స్ 1. ఇలా మనము చెక్ చేసుకోవచ్చు. ఇఫ్ నల్, ఈజ్ నల్, స్ట్రింగ్ కంపారిజన్స్. ఓకే. మనం దానికి ఎలా కంపేర్ చేయాల్సిన అవసరం ఏముంది? మామూలుగా కూడా కంపేర్ చేసుకోవచ్చు కదా! ఇఫ్ ట్రూ ఆర్ ఫాల్స్. ఓకే స్టూడెంట్స్. సో ఇప్పటి వరకు మనం చెప్పుకుంది బిల్ట్ ఇన్ ఫంక్షన్స్. అంటే MySQLతో పాటు మనకు అవైలబుల్‌లో ఉన్న కొన్ని ఫంక్షన్స్ గురించి చెప్పుకున్నాం. ఇక రిమైనింగ్ ఫంక్షన్స్ గురించి కావాలి అంటే మీరు MySQL డాక్యుమెంటేషన్‌కి వెళ్ళాలి. డాక్యుమెంటేషన్‌కి వెళ్లి చూసుకోవాల్సి ఉంటుంది. డాక్యుమెంటేషన్‌లో చాలా ఉంటుంది. ఓకే. సో MySQL డాక్యుమెంటేషన్‌లో ఒకసారి మీకు అది చూపిస్తాను నేను. చాలా ఉంటాయి. రకరకాలు ఉంటాయి. అండ్ అడ్వాన్స్‌డ్ టాపిక్స్ కూడా ఉంటాయి దాంట్లో. మనం ఇప్పుడు ఓన్లీ బేసిక్స్ ఇవి చెప్పుకుంది. అడ్వాన్స్‌డ్ మీన్స్ సో ప్రోగ్రామింగ్‌లో అంటే కొన్ని అడ్వాన్స్‌డ్ ఫీచర్స్ ఉంటాయి. అడ్మిన్ సైడ్. సో వాటికి సంబంధించినవి కూడా ఉంటాయి. డాక్యుమెంటేషన్‌లో. కంబైన్ క్లబ్ చేసి ఉంటాయి. సో డాక్యుమెంటేషన్‌కి వెళ్తే MySQL డాక్స్. అండ్ రిఫరెన్స్ మాన్యువల్ కూడా ఉంది అక్కడ మనకి. నెట్వర్క్స్ క్రియేట్ డివైడ్ సిస్టమ్ మేనేజ్ డీబీ సిస్టమ్స్ ఇవన్నీ కూడా గెట్టింగ్ స్టార్టెడ్. ఇవన్నీ చాలా ఉన్నాయి. చాలా టాపిక్స్ ఉంటాయి. బ్యాకప్స్. రిఫరెన్స్ మాన్యువల్ చూద్దాం. ఇన్‌స్టాలేషన్ దగ్గర నుంచి అన్నీ ఉన్నాయి. MySQL వర్క్ బెంచ్ గురించి కూడా ఉంటుంది మనకి. సో ట్యుటోరియల్‌కెళ్తే ట్యుటోరియల్స్‌లో క్రియేట్ అండ్ యూజింగ్ డేటాబేసెస్, క్రియేట్ టేబుల్స్, డేటా. ఓకే. సో ఇలా ఇవన్నీ డాక్యుమెంటేషన్ ఉంటుంది. డాక్యుమెంటేషన్‌లో ఫంక్షన్స్ కూడా ఉంటాయి. నావిగేట్ చేయాలి. ఎందుకంటే కొంచెము ఈ డాక్యుమెంటేషన్ కొంచెం లెంత్ ఎక్కువ ఉంటుంది డేటాబేస్‌ది. డేటాబేస్ అనేది చాలా ఉంటుందన్నమాట. మనకు అప్లికేషన్స్‌కి అవసరమైన టాపిక్స్ మనం డిస్కస్ చేసాం. అప్లికేషన్‌కి అవసరమైన టాపిక్స్. ఓకే. వెరీ బేసిక్స్ అన్నమాట మన కోర్స్ ఇది. 30 డేస్ డ్యూరేషన్. సో ఇంకా చాలా ఉంటాయి. ఎస్‌క్యూఎల్ ప్రోగ్రామింగ్ అనే టాపిక్ ఉంటుంది. వీటిని ప్రోగ్రామింగ్ ఎలా చేయాలి విత్ ఎగ్జాంపుల్స్‌తో ఉంటుంది. అండ్ అడ్మినిస్ట్రేషను, సెక్యూరిటీస్ ఇవన్నీ సర్వర్ మెయింటెనెన్స్‌కి వాటన్నిటికి సంబంధించిన కాన్సెప్ట్స్ అన్నీ వీడు ఇక్కడే పెడతాడు. అందుకే కన్‌ఫ్యూజ్ అవుతారు చాలామంది దీన్ని చూసేటప్పుడు. ఈ డాక్యుమెంటేషన్ మిగతా డాక్యుమెంటేషన్ లాగా ఉండదు ఇది. డేటాబేస్ రిలేటెడ్ డాక్యుమెంటేషన్ కొంచెం డిఫరెంట్‌గా ఉంటది. ఓకే. లేదా సెర్చ్ చేసుకోవచ్చు. ఎస్‌క్యూఎల్ ఫంక్షన్స్ అని చెప్పేసి. క్రియేట్ డేట్ టైమ్ ఫంక్షన్స్ అంట. ఇలా ఉంటాయి మనకి జనరల్ పర్పస్ ఫంక్షన్స్. సో చూడండి యాడ్ డేటు, డేట్ టైమ్, యాడ్ టైము ఇలా ఇవన్నీ ఫంక్షన్స్ ఉన్నాయి. చాలా ఫంక్షన్స్ ఉంటాయి. సో ఇంకా అలానే ప్రతీదీ మీరు ఫంక్షన్స్ ఎతుక్కోవచ్చు. మ్యాథ్ ఫంక్షన్స్ అని చెప్పేసి ఇలా ఎతుక్కోవచ్చు. ఓకే. సో ఇలా మనం మనకు కావాల్సిన ఫంక్షన్స్ వాటికి సంబంధించిన డాక్యుమెంటేషన్ కూడా ఉంటుంది. విత్ ఎగ్జాంపుల్స్‌తో ఉంటుంది క్లియర్‌గా. దీన్ని మీరు ఫాలో అవ్వండి. ఇంకొంచెం ఇంకా ఎక్కువ టాపిక్స్ మీకు దొరుకుతాయి. ఓకే. సో అవన్నీ బిల్ట్ ఇన్ ఫంక్షన్స్.
మనం ఇప్పటివరకు చెప్పుకుంది డేటా ఫంక్షన్స్ కానీ, స్ట్రింగ్ ఫంక్షన్స్ కానీ ఇలాంటియన్నీ కూడా మ్యాథ్ ఫంక్షన్స్ కానీ ఇవన్నీ ఇంకా చాలా ఫంక్షన్స్ ఉంటాయి. ఫంక్షన్స్ మనం ఎలా యూజ్ చేయాలి మాత్రం చెప్పాం. అన్ని ఫంక్షన్స్ కవర్ చేయలేరు. కవర్ చేయలేదు. చేయలేరు, చేయలేదు. చేయలేరు అంటే ఓన్లీ ఫంక్షన్స్‌కి ఒక నిలబెట్టుకుంటే సరిపోతది. బట్ అవి అవసరం లేదు. మీరు ఓన్‌గా చేసుకోవచ్చు. అండ్ ఇదేంటంటే మన ఓన్ ఫంక్షన్స్ అన్నమాట. యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్. ఓకే. ఓన్ ఫంక్షన్స్ కూడా సమ్‌టైమ్స్ అవసరమవుతుంటాయి. వాటిని ఎలా క్రియేట్ చేయాలి ఏంటి అనేది మనము తెలుసుకుందాం. సో, క్రియేట్ చేసుకొని ఎలా వాడుకోవాలి ఏంటి అనేది. ఓకే. ఆహ్, సో, నెక్స్ట్ క్లాస్‌లో రేపటి క్లాస్‌లో మనం ఫంక్షన్స్ గురించి తెలుసుకుంటాం. ఇక రేపటి నుంచి మనం ఏంటంటే ఈ ఫంక్షన్స్‌ని నేను ప్రాజెక్ట్‌తో పాటు భాగంగా చెప్తాను. ఇంకా మనకి కరెక్ట్‌గా 5 డేస్ ఉంది క్లాసు. 4, 5 డేస్. ఒక 4 డేస్ మేబీ సాటర్‌డే అనుకుంటా ఐ థింక్. ఓన్లీ ప్రాజెక్ట్ వర్క్. అంటే ఇది రివిజన్ లాగుంటుంది. ఫస్ట్ నుంచి మళ్ళా ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ఒక ప్రాజెక్ట్‌ని ఎలా డెవలప్ చేస్తారు ఏంటి అనేది దాన్ని అన్ని కాన్సెప్ట్స్ తోటి మనము రేపటి నుంచి క్లాస్‌లో మనం డిస్కస్ చేయబోతున్నాం. ఓకే. సో, కంప్లీట్ రివిజన్ లాగా ఉంటుంది. ఒక ప్రాజెక్ట్‌కి అవసరమైన డేటాబేస్‌ని ఎలా డిజైన్ చేసుకొని, ఎలా చేస్తాం ఏంటనేది. అంటే ఇప్పటివరకు మనం చేసిన దానికి కంటిన్యూషన్ అన్నమాట. కంటిన్యూషన్ ఓన్లీ దాని మీదే. ఇక కాన్సెప్ట్స్ అన్ని ఇవే. బేసిక్ కాన్సెప్ట్స్ అన్ని ఓవర్. ఓకే. సో, వ్యూస్ ఐ మీన్ టేబుల్స్ గురించి చెప్పుకున్నాం. వ్యూస్ గురించి చెప్పుకున్నాం. అండ్ ప్రొసీజర్స్ గురించి చెప్పుకున్నాం. అండ్ ఫంక్షన్స్ చెప్పుకుంటాం. సో, మెయిన్ కాన్సెప్ట్స్ అండ్ ఇవే కాకుండా ఇంకా స్ట్రక్చర్‌కి సంబంధించిన చాలా కాన్సెప్ట్స్ చెప్పుకున్నాం మనం. ట్రిగ్గర్స్ అని చెప్పేసి అవన్నీ ఇవన్నీ. సో, ఇంకా ప్రాజెక్ట్‌తో పాటు ఇంకా కొన్ని కవర్ అవుతాయి. అది. ఓకే స్టూడెంట్స్. సో, చాలా ఈ రోజుకి. సో, నెక్స్ట్ క్లాస్‌లో మనము న్యూ టాపిక్స్ ఐ మీన్ ప్రాజెక్ట్ వర్క్ వెళ్దాం.